संगम युग का सबसे महत्वपूर्ण अंश शिव बाबा की प्रत्यक्षता। ఓం శాంతి. సంగం యుగములో అన్నిటికంటే మహత్వపూర్ణమైన విషయం శివ్ బాబా ప్రత్యక్షత. आखिर किन तरीकों से होगी शिव बाबा की प्रत्यक्षता? చివరికి శివ్ బాబా యొక్క ప్రత్యక్షత ఏ విధంగా అవనున్నది? गुप्त पुरुषार्थ। గుప్త పురుషార్థం. बाप को प्रत्यक्ष करने के तरीका क्या है? बाप को ఎవరో అడిగారు, తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి విధానం ఏమిటి అని. विदेशी बाप को प्रत्यक्ष करते हैं। విదేశీయులు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. करते हैं कि नहीं చేస్తారా లేదా? है? करते हैं या नहीं करते हैं? ప్రత్యక్షం చేస్తారా చేయరా? स्वदेशी प्रत्यक्ष नहीं करते। స్వదేశీయులైతే ప్రత్యక్షం చేయరు. कौन प्रत्यक्ष करते हैं? మరెవరు ప్రత్యక్షం చేస్తారు? विदेशी बाप को प्रत्यक्ष करते हैं। విదేశీయులు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. तो विदेशियों ने बाप को कैसे प्रत्यक्ष किया? విదేశీయులు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేశారు? है? सदाकाल के लिए प्रत्यक्ष करते हैं या अल्पकाल के लिए प्रत्यक्ष करते हैं? సదాకాలం కోసం ప్రత్యక్షం చేస్తారా లేక అల్పకాల కోసం ప్రత్యక్షం చేస్తారా? सदाकाल के लिए प्रत्यक्ष करते हैं। ఎవరో అన్నారు సదాకాలం కోసం. సదాకాలం కోసం ప్రత్యక్షం చేస్తారా? है? अल्पकाल के लिए प्रत्यक्ष करते हैं। అల్పకాలం కోసం ప్రత్యక్షం చేస్తారు, అంటే స్వల్ప సమయం కోసం. जो दिखावा किया जाता है उससे अल्पकाल की प्राप्ति होती है। ఏదైతే ప్రదర్శన చేస్తారో అంటే అందరికీ చూపించుకుంటారో అందులో అల్పకాల ప్రాప్తి ఉంటుంది. और जो गुप्त पुरुषार्थ किया जाता है మరి ఏదైతే గుప్త పురుషార్థం చేయడం జరుగుతుందో उससे सदाकाल की प्राप्ति होती है। దానివల్ల సదాకాలాన్ని ప్రాప్తి అవుతుంది. बीके की पढ़ाई में బీకే వాళ్ళ యొక్క చదువులో बेसिक नॉलेज में बाप को प्रत्यक्ष किया। బేసిక్ నాలెడ్జ్లో తండ్రినైతే ప్రత్యక్షం చేశారు. दिखावा ज्यादा किया या गुप्त पुरुषार्थ किया? ప్రదర్శన ఎక్కువగా చేశారా అంటే అందరి ముందు ఎక్కువగా చూపించుకున్నారా లేదా గుప్త పురుషార్థం ఎక్కువ చేశారా? दिखावा ज्यादा किया। ప్రదర్శన ఎక్కువగా చేశారు, ప్రదర్శించుకున్నారు. प्रत्यक्ष करने वालों में जगदीश का नाम सबसे आगे रखा गया। తండ్రిని ప్రత్యక్షం చేసే వారిలో జగదీష్ పేరు అందరికంటే మొట్టమొదట పెట్టారు. वो प्रत्यक्ष करने में फेल हो गया या पास हो गया? ఆయన తండ్రిని ప్రత్యక్షం చేయడంలో పాస్ అయ్యారా ఫెయిల్ అయిపోయారా? फेल हो गया। ఫెయిల్ అయిపోయారు జగదీష్. इसलिए बाप को प्रत्यक्ष करने का तरीका है అందువల్ల తండ్రిని ప్రత్యక్షం చేసే విధానమైంది गुप्त पुरुषार्थ करना। గుప్త పురుషార్థం చేయడం. हमारा दान गुप्त हो। మన దానము గుప్తంగా ఉండాలి. एक हाथ देने वाला दूसरा हाथ लेने वाला। ఒక చేత్తో ఇవ్వాలి, ఇంకొక చేతి కూడా తెలియకూడదు. ఒక చేత్తో చేసిన దానము రెండో చేతికి కూడా తెలియకూడదు. तीसरे को पता न चले। అంటే ఒక వ్యక్తి ఇచ్చేవారు తీసుకునేవారు తప్ప మూడో వ్యక్తి ఎవ్వరికి తెలియకూడదు. चाहे वो धन का दान हो, భలే అది ధనం యొక్క దానమే కావచ్చు, चाहे वो ज्ञान का दान हो, భలే అది జ్ఞానం యొక్క దానమే కావచ్చు, चाहे वो तन का दान हो, భలే అది తనువు యొక్క దానమే కావచ్చు.
तन का भी दान किया जाता है। తనువు కూడా దానం చేయడం జరుగుతుంది. बाल बच्चे यज्ञ में अर्पण कर दिए, वो क्या हुआ? పిల్లల్ని యజ్ఞంలో అర్పణ చేస్తారు కదా పిల్లల్ని, అదేమైంది? तन का दान हो गया। తనువు యొక్క దానమైంది. जितना गुप्त करेंगे ఎంత మనం గుప్తంగా చేస్తామో ఈ దానాలన్నీ, उतना उसकी पावर ज्यादा होगी। అంతే దాని యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది. याद भी एक होती है गुप्त याद। తలంపు కూడా ఒకటైంది, గుప్తమైన తలంపు. कोई को पता ही नहीं चलता कितना याद करता है। వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు వీళ్ళు ఎంత తండ్రిని తలంపు చేస్తారు అన్న విషయం. और एक होती है दिखा दिखा के याद। మరి ఇంకొకటి అయింది అందరికీ ప్రదర్శన చేస్తూ తలంపు చేయడం. तो दिखावे की याद में ताकत नहीं होती है। అలా అందరి ముందు ప్రదర్శన చేసుకుని యాదలో కూర్చుంటారు అంటే అందరికి తెలియాలి మేము యాదలో కూర్చున్నాము, మేము ఇంత సమయం యాద్ చేశాము. ఆ యాదలో ఆ తలంపులో శక్తి అనేది ఉండదు. जैसे महबूब और महबूबा होते हैं, ఏ విధంగా ప్రేమికులు ఉంటారు కదా, ప్రియుడు ప్రియరాలు. वो दुनिया को अपनी याद दिखाते हैं या अंदर अंदर याद आती रहती है? వాళ్ళు పరస్పరంలో ఒకరినొకరు చాలా స్మృతి చేసుకుంటూ ఉంటారు. అది ప్రపంచంలో అందరి ముందు ప్రదర్శన చేసుకుంటారా, మేము ఇంత స్మృతి చేస్తాం మా ప్రియుణ్ణి మా ప్రియురాల్ని అని, లేదా గుప్తంగా చేసుకుంటారా స్మృతి? अंदर अंदर याद आती रहती है। లోలోన తలంపు వస్తూ ఉంటుంది, తలంపు చేస్తూ ఉంటారు. ऐसे ही हमारी याद అలానే మన యొక్క స్మృతి కూడా चलते फिरते उठते बैठते खाते మన నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ తింటూ लगन लगी रहे अंदर से। మనకి లోలోన చాలా లగన్ అనేది ఉండాలి. తండ్రి తలంపు అనేది సహజంగా వస్తూ ఉండాలి. दूसरों को पता ही नहीं लगे ये क्या कर रहा है। వేరే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు మనం ఏం చేస్తున్నాము అన్న విషయం. ऐसे जो गुप्त पुरुषार्थी होंगे అలాంటి గుప్త పురుషార్థులు ఎవరైతే ఉంటారో वो बाप को जल्दी प्रत्यक्ष करेंगे। అటువంటి వారు తండ్రిని తొందరగా ప్రత్యక్షం చేయగలరు. पूरा प्रत्यक्ष करेंगे। పూర్తి ప్రత్యక్షం చేస్తారు తండ్రిని. बाप का परिचय देकर తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రిని ప్రత్యక్షం చేయొచ్చు. बाप की प्रत्यक्षता के लिए सिर्फ ग्लानी से ही होगा ना, कुछ ऐसा कोई महान कार्य करके दिखाना पड़ेगा? ग्लानि कर ఎవరో అన్నయ్య అడిగారు, తండ్రిని ప్రత్యక్షం చేయడానికి గ్లానితో జరుగుతుందా తండ్రి యొక్క ప్రత్యక్షత, లేదా తండ్రిని ప్రత్యక్షం చేయడానికి అటువంటి మహాన్ కార్యం ఏదైనా చేయాల్సి ఉంటుందా అని. शुरू करो तो पता चलेगा। గ్లాని చేయడం ప్రారంభించు, అప్పుడు తెలుస్తుంది నీకు. हम बोला ना कि ऐसा कोई महान कार्य करके दिखाना पड़ेगा हम बच्चे। हाँ, లేదంటే అలాంటి మహాన్ కార్యం ఏదైనా చేసి చూపించాల్సి ఉంటుందా పిల్లలైన మాకు, అప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారా? तभी प्रत्यक्षता होगा। हाँ, तो जो बच्चे होंगे वो बाप का गायन करेंगे, महिमा करेंगे। ఎవరైతే తండ్రి సంతానం అయి ఉంటారో పిల్లలు అయి ఉంటారో వారు తండ్రి యొక్క మహిమ చేస్తారు. और जो बच्चे नहीं होंगे वो ग्लानि करेंगे। ఎవరైతే సంతానులు కారో వారు తండ్రిని గ్లాని చేస్తారు. दोनों में संघर्ष होगा। ఇద్దరిలో సంఘర్షణ అనేది జరుగుతుంది. और जो सच्ची बात होगी सोई प्रत्यक्ष होगी। అందులో సత్యమైన మాట ఏదైతే ఉంటుందో అదే ప్రత్యక్షమవుతుంది అందరి ముందు. सच्चाई जो है वो आखिरी सर के ऊपर चढ़ करके बोलती है। సత్యత ఏదైతే ఉందో అది చివరికి తలపైకెక్కి చెప్తుందంట, నేనే సత్యము అని. ये नहीं देखा जाता कि सच्चे कितने हैं और सच्चे कितने लोग बोलते हैं। ఇది చూడడం జరగదు, సత్యము ఎంతమంది చెప్తున్నారు, సత్యం ఎంత ఉంది అని. भले मुट्ठी भर पांडव हो, భలే ముట్టిబర్ అంటే పిడికిల్లో బంధించగలిగినంత మందే 5 మంది పాండవుల్ని చూపిస్తారు కదా,
అంతే సత్యం ఉండొచ్చు, అయితే అంతిమములో ఆ సత్యమే అందరి తలపైనకి మాట్లాడుతుంది. लेकर अगर उन 5 पांडवों की बात में सच्चाई है, భలే 5 మంది పాండవులే కావచ్చు, అయితే ఆ 5 మంది పాండవుల మాటలో ఒకవేళ సత్యత ఉంది అంటే तो सच्चाई भले वर्तमान में दबा ली जाए, భలే ఆ సత్యతని వర్తమానంలో దాన్ని అణిచిపెట్టేసినప్పటికిను और दबाता ही रहे, మళ్ళీ అణిచిపెడుతూనే ఉంటారు, అది పైకి రాకుండా ఆ సత్యం. और एडवांस पार्टी के मुखिया और उनके फॉलोअर्स అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ పార్టీ యొక్క ఫాలోవర్స్ आदि से लेकर के अंत तक अभी भी दबाए जाते हैं. ఆది నుండి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా వారిని అణిచేస్తూనే ఉన్నారు. दबाए जा रहे हैं, समाज के द्वारा दबाए जा रहे हैं, సమాజం ద్వారాను వాళ్ళని అణిచివేయడం జరుగుతుంది, परिवार के द्वारा दबाए जा रहे हैं, పరివారం వారి ద్వారాను వారిని అణిచివేయడం జరుగుతూ ఉన్నది, माँ बाप के द्वारा दबाए जा रहे हैं, తల్లిదండ్రులు పిల్లల్ని అణిచేస్తూ ఉంటారు, ఎవరు అడ్వాన్స్ లో నడుస్తూ ఉంటారో వాళ్ళని అంటే ముందుకు రానివ్వరు. तथाकथित ब्राह्मणों के द्वारा दबाए जा रहे हैं. మరి ఎవరైతే బ్రహ్మ కుమార్ కుమారీలని పిలువబడుతున్నారో వారి ద్వారాను అణిచివేయబడుతూ ఉన్నారు. फिर भी అయినప్పటికీను वो नेस्त नाबूद नहीं हो सकते. వారెప్పటికీ సమాప్తి కారు, నేలమట్టం కారు, वो सत्य మట్టిలో కలవరు. स्थायी रहेगा, और तब तक स्थायी रहेगा ఆ సత్యము స్థిరంగా ఉంటుంది, అంతవరకు స్థిరంగా ఉంటుంది जब तक वो सत्य सबके सर के ऊपर चढ़कर न बोले. ఎంతవరకు అయితే ఆ సత్యం అందరి తల పైకెక్కి నెత్తినెక్కి చెప్పదో అంతవరకు. कैसे बोलेगा? ऐसे बोलेगा. दुनिया तो है लोकलाज के अंदर मरने वाली. ఎలా చెప్తారు తలపైనెక్కి చెప్పడము అంటే, ఎందుకంటే ప్రపంచంలో అందరూ లోక మర్యాదలు కుల మర్యాదల కోసం చస్తూ ఉంటారు, ఎవరేమనుకుంటారో ఏంటో అనుకుని. बड़े बड़े गुरु लोगों से लेकर के और जो भी फॉलोअर्स भक्त हैं बड़े बड़े, वो सब लोकलाज में मरते हैं. ఎవరైతే ధర్మ గురువులు ఉన్నారో వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు లోకలాజ్, లోకం ఏమనుకుంటుందో ఏమో అని భయపడి చేస్తూ ఉంటారు. ब्राह्मणों की दुनिया में भी गुरु बैठे हुए हैं, అలానే బ్రాహ్మణ ప్రపంచంలోనూ గురువులు కూర్చొని ఉన్నారు, वो सब लोकलाज में मरने वाले हैं. వారందరూ ఇలా లోక మర్యాదల కోసం లోకం ఏమనుకుంటుందో అంటూ అంటే చనిపోతూ ఉంటారు. सच्चाई के पीछे मरने वाले नहीं है. जो సత్యత వెనక చనిపోయేవారు కాదు వాళ్ళు. दुनिया भस्म होने वाली है, ఏదైతే ప్రపంచం ఇప్పుడు వినాశం కానున్నదో उस भस्म होने वाली दुनिया की लोकलाज उनको ज्यादा रहती है. అటువంటి వినాశమయ్యే ప్రపంచం యొక్క లోక మర్యాదలు లోకులు ఏమనుకుంటారో అని అటువంటి ప్రపంచం యొక్క లోకుల చింత ఎక్కువగా ఉంటుంది. इसलिए वो सच्चाई को पकड़ नहीं सकते. అందువలన వారు సత్యతని యథార్థంగా గుర్తించలేకపోతారు. लेकिन आखिरी शरीर तो छोड़ते हैं. అయితే చివరికి శరీరం అయితే వదులుతారు కదా. कुमारका दादी ने, जगदीश भाई ने आखिरी शरीर तो छोड़ा. కుమార్క దాది జగదీష్ బాయి చివరికి శరీరం అయితే వదిలారు కదా. छोड़ा या नहीं छोड़ा? వదిలారా లేదా? शरीर छोड़ने के बाद శరీరం వదిలిన తరువాత लोकलाज रह जाती है, या लोकलाज के बंधन से आत्मा मुक्त हो गई. వారు లోకులు ఏమనుకుంటారు అనే ఈ లోక మర్యాదల్లో చిక్కుకొని ఉంటారా, ఆ లోక మర్యాదల నుండి ముక్తులైపోతారా శరీరం వదిలేశారు అంటే? मुक्त हो गई. శరీరం వదిలేశారు అంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనే చింత నుండి ముక్తులైపోతారు. जब आत्मा मुक्त हो जाती है तो सच्चाई को जान लेती है. ఎప్పుడు ఆత్మ ఈ బంధనాల నుండి ముక్తులైపోతుంది అంటే అప్పుడు సత్యతని గుర్తిస్తుంది, और సच्चाई के ऊपर स्वतंत्रता पूर्वक चलने के लिए स्वतंत्र हो जाती है. అప్పుడు సత్యతని గుర్తించి ఆ సత్యత పైన స్వతంత్రతా పూర్వకంగా నడుచుకునేందుకు స్వతంత్రం అయిపోతుంది. మొదట కుమార్క దాది కావచ్చు, జగదీష్ బాయి కావచ్చు, తండ్రిని గుర్తించారు అడ్వాన్స్ పార్టీలో. అయితే గుర్తించిన తర్వాత కూడా ఇంతవరకు మేము ఏం చెప్పాము, ఇప్పుడు ఈయన కాదు, ఈయన భగవంతుని స్వరూపం అంటే అందరు ఏమనుకుంటారో ఏమో అనే లోకలాజ్ కూడా ఉంటుంది వాళ్ళకి, లోకులు ఏమనుకుంటారు అని.
స్టూడెంట్స్ ఏమనుకుంటారు, మా పదవి ఏమైపోతుంది, ఇవన్నీ భయము. ఈ భయంతో చచ్చిపోతూ ఉంటారు. అదే ఇప్పుడు శరీరం వదిలేశారు, ఇప్పుడు వాళ్ళకి ఏ బంధనాలు లేదు, ఎవరేమనుకుంటారు అని. ఇప్పుడు ఆత్మలు నిర్భయంగా తండ్రిని గుర్తించి ఉన్న కారణంగా మంచిగా తండ్రి సందేశం ఎవరికైనా ఇవ్వడానికి వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. అది అర్థం. फिर किसी के बंधन में नहीं है। ఇప్పుడు వాళ్ళు శరీరం వదిలేసిన కారణంగా ఇప్పుడు ఎవరి బంధనంలో లేరు. वही आत्मा है कोई के भी शरीर में प्रवेश होकर के ఆ ఆత్మలు ఎవరి శరీరంలో అయినా ప్రవేశించి కుమార్ కదాది జగదీష్ బాయ్ లాంటి వారు फिर उनके सर पर चढ़कर बोलती है। అప్పుడు వాళ్ళ తల పైనకి చెప్తుంది సత్యం ఇది అని. बाप कहते हैं जहाँ भी लक्ष्मी नारायण का मंदिर हो, బాబా అంటారు ఎక్కడైనా లక్ష్మీనారాయణ మందిరం ఉంది అంటే, शिव का मंदिर हो, లేదా శివుని యొక్క మందిరం ఉంది అంటే శివాలయం, गंगा का कंठा हो, లేదా గంగా నది తీరమే కావచ్చు, जहाँ भीड़ होती हो वहाँ सर्विस करनी चाहिए। అలా ఎక్కడైతే అందరూ గుంపులు గుంపులుగా చేరుతారో అక్కడికి వెళ్ళి మంచిగా సర్వీస్ చెయ్యాలి. संदेश तो जरूर देना चाहिए। సందేశం అయితే తప్పకుండా ఇవ్వాలి. बाप की प्रतिष्ठा करने के लिए తండ్రిని ప్రత్యక్షం చేయడం కోసం उन चैतन्य चित्रों को समझना पड़े ఆ చైతన్య చిత్రాలని అర్థం చేసుకోవాలి, और दूसरों को समझाना पड़े। మరి ఇతరులకు కూడా అర్థం చేయించాలి చైతన్య చిత్రాల గురించి. तो अपनी बुद्धि रूपी पैकेट में ये त्रिमूर्ति का चित्र पड़ा हुआ होना चाहिए। మరి మన బుద్ధి రూపీ పాకెట్లో ఈ చైతన్య త్రిమూర్తుల యొక్క చిత్రం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. सबसे अच्छा कर्म है అన్నిటికంటే మంచి కర్మ అయింది क्या? ఏంటి? बाप का परिचय देकर बाप को प्रत्यक्ष करना। తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చి తండ్రిని ప్రత్యక్షం చేయడం. इससे अच्छा कर्म और कोई होता नहीं। దీనికంటే మంచి కర్మ మరేది ఉండనే ఉండదు. वाणी से अनुभव कराना यह साधारण विधि है। వాణి ద్వారా ఇతరులకి అనుభూతిని చేయించడం ఇది సాధారణమైన విధి అయినది. वाणी से प्रभाव डालने वाले दुनिया में भी अनेक हैं। వాణి అంటే మాట ద్వారా, వాణి ద్వారా ప్రభావం వేసేటటువంటి వారు ప్రపంచంలోనూ అనేక మంది ఉన్నారు. लेकिन आपके वाणी की विशेषता यही है कि आपका बोल बाप से संबंध जोड़ने का अनोखा अनुभव कराता है। అయితే మీ యొక్క వాణి యొక్క విశేషత ఇదైంది, మీ యొక్క మాటల ద్వారా తండ్రితో సంబంధాన్ని జోడించే అనోఖా అంటే అద్భుతమైన అనుభూతిని చేయిస్తారు. आपका बोल बाप की याद दिलाए। మీ యొక్క మాటలు తండ్రి యొక్క స్మృతినిప్పించాలి. आपके बोल बाप की महिमा अनुभव कराए। మీరు మీ యొక్క మాటలు తండ్రి యొక్క మహిమని అనుభవం చేయించాలి. यही विशेषता प्रत्यक्षता का पर्दा खोलने का साधन है। ఇదే విశేషత ప్రత్యక్షత యొక్క పరదాని తెరవడానికి సాధనమైంది. तो जिसकी दिल में सदा दिलाराम है, ఎవరి హృదయంలో అయితే ఎల్లప్పుడూ హృదయ అంటే దిలారాం అయిన తండ్రి ఉంటారో उनके मुख द्वारा भी दिल का आवाज दिलाराम को स्वतः ही प्रत्यक्ष करेगा। వారి నోటి ద్వారా ఏదైతే మనస్పూర్వకంగా మాటలు అనేది వెలువడతాయో అది దిలారాం అయిన తండ్రిని స్వతహాగానే ప్రత్యక్షం చేస్తాయి. अव्यक्त वाणी 23 मार्च 1988 पृष्ठ 303 अंक। అవ్యక్త వాణి తేదీ 23 మార్చి 1988. नामी ग्रामी लोगों के आवाज द्वारा పేరు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆవాజ్ ద్వారా, అంటే వాళ్ళు ఒకవేళ ఎవరికైనా జ్ఞానం చెప్పారు అంటే ఇతరులు చాలా సహజంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. పేరు ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా. बड़े आदमी जाग जाएं, ఒకవేళ ఎవరైనా గొప్పవాళ్ళు ఈ తండ్రి పరిచయాన్ని తెలుసుకొని మేల్కొన్నారు అంటే और सभा में बैठ सुनावें, వాళ్ళు సభలో కూర్చొని వినిపించారు అంటే तो उनके पिछाड़ी बहुत ही ढेर आ जावे। వారి కారణంగా వారి వెనక ఎంతో మంది వస్తారు. कोई भी MP आदि बैठ तुम्हारी महिमा करे, ఎవరైనా పెద్ద ఎంపీ ఉంటారు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటారు.
అటువంటి వారు కూర్చొని తండ్రిని మహిమ చేశారు అనుకోండి, బాబో ఈయన కూడా వెళ్తున్నాడే అని ఎంతోమంది విశ్వాసంతో వస్తారు. कि भारत का राजयोग इन ब्रह्मा कुमारियों के सिवाय और कोई नहीं सिखला सकते. భారత్ యొక్క రాజయోగం ఈ బ్రహ్మకుమారీల తప్ప మరెవరు వినిపించలేరు అన్న భావన అందరిలో వచ్చేస్తుంది. అప్పుడు ऐसा कोई अभी निकला नहीं है. అలా సర్వీస్ చేసేటటువంటి ఎంపీలు ఇంతవరకు ఎవరు ఇంకా జ్ఞానంలో రాలేదు. ऐसा वीआईपी नहीं लाए हो. అలాంటి విఐపిని ఇంతవరకు ఎవ్వరూ తీసుకురాలేదు. ऐसा वीआईपी लाओ जो भारत की सरकार को उनका स्वागत करना पड़े. అలాంటి విఐపిని మీరు ఈ జ్ఞానంలో తీసుకురండి. ఎలాంటి విఐపి అంటే భారత సర్కారే వాళ్ళని స్వాగతం చేయాల్సి పడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తిని మీరు జ్ఞానంలో తీసుకొచ్చారు అంటే వాళ్ళ మాటలోకి అందరూ తొందరగా విని ప్రభావితమయ్యి జ్ఞానంలో వచ్చేస్తారు. गवर्नमेंट तक आवाज जाना अर्थात आवाज बुलंद होना. తండ్రి యొక్క పరిచయం, తండ్రి ప్రత్యక్షత గవర్నమెంట్ వాళ్ళ వరకు వెళ్ళాలి అంటేనే అర్థం ఆవాజ్ బులంద్ హోనా, అంటే వాళ్ళ యొక్క మాటల ద్వారా తొందరగా తండ్రి పరిచయం అందరికీ తెలుస్తుంది. अभी सारे विदेश में से कोई भी स्थान ऐसी सेवा करे. ఇప్పుడు మొత్తం విదేశాలలో ఏదైనా ఒక స్థానంలో ఇలాంటి సేవ చెయ్యాలి. అలాంటి పెద్ద వ్యక్తికి సందేశం ఇచ్చారు అంటే వాళ్ళు ఎప్పుడు ఇండియా వస్తారు అనుకోండి బాబాని కలవడం కోసం విదేశం నుండి, అప్పుడు మన భారత సర్కార్ విదేశం నుండి పలానా వ్యక్తి ఇండియా వస్తున్నారా అని వాళ్ళని స్వాగతం చేయడానికి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే భగవంతుడిని కలవడానికి వెళ్తున్నారు. మరి ఈ విధంగా అందరికీ భగవంతుని యొక్క సందేశం అందాలి అని అర్థం. न चाहते भी भारत वालों के कानों में जबरदस्ती भी आवाज पड़े. వాళ్ళు కావాలనుకోకపోయినప్పటికీను జబర్దస్తిగా అయినా సరే వాళ్ళ చెవుల్లో ఈ సందేశం అనేది వెళ్ళాలి. ఎందుకు? తండ్రి వచ్చి ఉన్నారు అన్న సందేశం. जैसे कुंभकर्ण के चित्र में दिखाते होना. ఏ విధంగా కుంభకర్ణి యొక్క చిత్రంలో చూపిస్తారు కదా, अमृत कान में डाल रहे हैं. అమృతాన్ని చెవులో వేస్తూ ఉన్నారు. तो ऐसी सेवा हो तब कहेंगे विदेश का आवाज भारत तक पहुंचा. అలాంటి సేవ ఇప్పుడు ఉండాలి. అప్పుడు అంటారు విదేశం నుండి, విదేశంలో ఎవరో మాట్లాడితే ఆ మాటల యొక్క సౌండ్ భారతదేశం వరకు వచ్చి చేరుకోవాలి. అలా అంటే భారతదేశంలో విదేశంలో వ్యక్తి తండ్రిని గుర్తించారు అంటే భారతవాసీలు కూడా మేల్కొంటారు అప్పుడు. ఎందుకంటే భారతవాసీలు కుంభకర్ణులు కదా, అజ్ఞాన నిద్రలో ఉన్నారు. ఎలా దీపం కింద చీకటి ఉంటుంది అంటారు కదా, అలానే. अभी छोटी छोटी तूतारिया तक पहुँचे हो बिगुल बजाना पड़ेगा. ఇప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా పికిలీలు, ఊస్తూ ఉంటారు, సీటీలు కొడుతూ ఉంటాం, అలా ఉంది. ఇంకా బాబా అన్నారు ముందు ముందుకి బిగుల్ బజానా హే, చిన్నగా డప్పులు ఉంటాయి కదా డోలు, అది వాయించేవారుగా అవ్వాలి. अव्यक्त वाणी 19 मार्च 1981 पृष्ठ 72 मध्यादी. అంటే మన సర్వీసు కేవలం చిన్న చిన్నగా పికిలీలు ఊదితే ఎంత సీటీ విజిల్ ఆవాజ్ వస్తుందో అంతే ఆవాజులు వస్తున్నాయి. అంటే తండ్రి ప్రత్యక్షత యొక్క ఆవాజ్. అయితే ముందు ముందుకి కొంచెం డప్పులు కొడితే ఎలా ఆవాజులు వస్తుందో అలా ఆవాజ్ రావాలి, తండ్రి ప్రత్యక్షత యొక్క ఆవాజ్ అన్నారు. అవ్యక్తవాణి తేదీ 19 మార్చి 1981. वाणी द्वारा मेलों में सेवा तो करते हो. వాచా ద్వారా మేళలలో వెళ్ళి సేవ అయితే చేస్తారు. लेकिन अभी के समय अनुसार जो बाप दादा कहता आया है, ఇప్పటి సమయ అనుసారంగా బాప్ దాదా ఏదైతే చెప్తూ వచ్చారో पहले भी कहा ముందు కూడా అనేక సార్లు చెప్పారు. कि वारिस और नामी ग्रामी माइक, వారిస్ పేరు ప్రసిద్ధి కలిగినటువంటి మైక్ లాంటి వాళ్ళని, नामी ग्रामी का अर्थ ये है పేరు ప్రసిద్ధి కలిగిన వ్యక్తి అంటే అర్థం ఇదైంది कि उनके कहने का प्रभाव सुनने वालों पर पड़े. వారు ఏదైనా చెప్పారు అంటే ఆ ప్రభావం వినేవారిపైన పడే విధంగా ఉండాలి. అటువంటి పేరు ప్రసిద్ధి కలిగిన వ్యక్తుల్ని.
ऐसे माइक तैयार करो। అలాంటి వ్యక్తులు అలాంటి మైకుల్ని ఇప్పుడు తయారు చేయండి. మైక్ ద్వారా ఒకరు చెప్తే అనేక మంది వింటారా లేదా? అలా ఒక్క వ్యక్తి తండ్రి పరిచయం గురించి చెప్తే అనేక మంది ప్రభావితమయ్యి జ్ఞానంలో రావాలి. అలాంటి మైకుల్ని ఇప్పుడు తయారు చేయండి. ఇలా కాదు, ఎక్కడ మేళలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ అందరు గుంపుగా గూడుతారో అక్కడికి వెళ్ళి తండ్రి సందేశం ఇవ్వడం, ఇదైతే చేస్తూ ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. ఇప్పటి సమయ అనుసారంగా మైక్ పేరు ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తులకి సందేశం ఇవ్వాలి. ऐसे वारिसों का ग्रुप हर सेंटर, అలాంటి వారసుల్ని తయారు చేయాలి. సందేశమే కాదు, తండ్రి పిల్లలుగా చేసి తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయాలి. ఇలాంటి వారసులు ప్రతి ఒక్క సెంటర్లోనూ ఉండాలి. कितने सेंटर है यूपी में? యూపీలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? बहुत है ना? చాలా ఉన్నాయి కదా. तो इतने वारिस निकालने चाहिए। ఎన్ని సెంటర్స్ ఉన్నాయో అంతమంది వారసులను కూడా తయారు చేయాలి. हिसाब करना कितने सेंटर हैं। మీరు లెక్క పెట్టండి ఎంతమంది ఎన్ని సెంటర్లు ఉన్నాయి, और कितने वारिस बने हैं। మరి ఇప్పటి వరకు ఎంతమంది వారసులు తయారయ్యారు. और जितने वारिस बनना चाहिए उतने बने हैं। ఎంతమంది వారసులు తయారవ్వాలో అంతమంది వారసులు తయారయ్యారా, या बनाने हैं? లేదా ఇంకా తయారు చెయ్యాలనా? अगर बनाने हैं तो समय पर कोई भरोसा नहीं है। ఒకవేళ ఇంకా మీరు మీ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి, అంతమంది వారసుల్ని తయారు చేయలేదు అంటే తొందరగా చెయ్యండి. ఎందుకంటే సమయం పైన ఏ భరోసా ఏ నమ్మకము లేదు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. जल्दी से जल्दी वारिस और माइक, जिनकी आवाज से अनेक आत्माओं के भाग्य की रेखा खुल जाए। ఇప్పుడు మైక్ మరియు వారసుల్ని తయారు చేయండి. అంటే వారి యొక్క ఎవరికైనా వాళ్ళు సందేశం ఇచ్చారు అంటే వేరే వాళ్ళ యొక్క అదృష్ట రేఖలు తెరవబడాలి. వాళ్ళ యొక్క అదృష్టం తెరవబడే విధంగా ఉండాలి. क्योंकि आपने तो बहुत सेवा की। మీరైతే చాలా సేవ చేశారు. जो पुराने हैं उन्होंने बहुत सेवा की है। ఎవరైతే పాత వాళ్ళందరూ ఉన్నారో వారు చాలా సేవ చేశారు. ఇతరులకు సందేశం ఇచ్చే సేవ అయితే अभी और भी सेवा कराओ। ఇప్పుడు ఇంకా సేవ చేయించండి. सेवा करने वाले तैयार करो। ఇలా సేవ చేసేటటువంటి గ్రూప్ని తయారు చేయండి. बाप की प्रत्यक्षता तब होगी जब दूसरे सिद्ध करें। తండ్రి యొక్క ప్రత్యక్షత అప్పుడే అవుతుంది ఎప్పుడు వేరే వాళ్ళు తండ్రిని రుజువు చేశారు అంటే. जैसे अभी तक जो सेवा की है तो औरों के अनुभव से आपका परिचय सुनकर वृद्धि होती गई है। ఇంతవరకు ఏదైతే సేవ చేశారో అది ఇతరుల యొక్క అనుభవంతో మీ యొక్క పరిచయాన్ని విని అప్పుడు వృద్ధి అవుతూ వచ్చింది. जब से औरों ने कहना शुरू किया है कि वहाँ तो स्वर्ग है, ఎప్పుడైతే వేరే వాళ్ళు ఇలా అనడం మొదలు పెట్టారో అక్కడైతే స్వర్గం లాగా అనుభవం అవుతుంది, చాలా శాంతి. అలా వేరే వాళ్ళు ఇలా అనేవారు शांति है, प्यार है, तो एक दो का अनुभव सुनकर वृद्धि जल्दी हुई है। అక్కడ చాలా శాంతి స్వర్గం లాగా అనుభవం అవుతుంది, పరస్పరంలో చాలా ప్రేమగా ఉంటారు. ఇలా పరస్పరంలో అనుభవాన్ని విని అప్పుడు వృద్ధి అనేది తొందరగా అయింది ఈ అనుభవ కారణంగా. तो यहाँ तक तो सेवा की है, ఇలాంటి సేవ అయితే చేశారు, उसकी मुबारक हो। దీనికోసం మీ అందరికీ శుభాకాంక్షలు. लेकिन आगे क्या करना है? అయితే ముందుకి ఎటువంటి సేవ చేయాలి? ऐसा समीप लाओ, అలా మీరు ఇతర ఆత్మల్ని సమీపంలో తీసుకురండి. अलग में ज्ञान की मेहनत करो, संगठन में नहीं होगा। వేరువేరుగా జ్ఞానాన్ని వినిపించి శ్రమ చెయ్యండి. సంఘటిత రూపంలో అయితే ఇలాంటి శ్రమ అయితే చేయలేరు. लेकिन उसके लिए मेहनत कर संपर्क वालों को सेवा में लगाओ। అందుకని దానికోసం చాలా శ్రమ చేసి సంపర్కంలో ఉండే వారిని సేవలో ఉపయోగించండి. अभी धरनी तैयार की है, ఇప్పుడు మీరు కేవలం భూమిని చదును చేశారు, అంటే
అంటారు కదా హల్ చలాతే అంటే మంచిగా దున్ని మంచిగా తయారు చేశారు భూమిని. अभी धरनी में परमात्म ज्ञान या परमात्म पहचान का बीज डालने का लक्ष्य रखो. అయితే ఇప్పుడు ఆ భూమిలో పరమాత్మ జ్ఞానము లేక పరమాత్మ పరిచయం యొక్క బీజం వేసే లక్ష్యం పెట్టుకోండి. तो ये धरनी अभी तैयार की है, ఇలాంటి భూమిని ఇప్పుడు మీరు తయారు చేసి ఉన్నారు, हल चलाया है, మంచిగా దున్నారు, अच्छी मेहनत की है. మంచి శ్రమ చేశారు. अभी ऐसा ग्रुप तैयार करो. ఇప్పుడు అలాంటి గ్రూప్ని తయారు చేయండి. ఎలాంటి గ్రూప్? వారసులు లేదా మంచి పేరు ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తులు. వారిని తయారు చేశారు అంటే వారు కొంచెం ఎవరికైనా చెప్పంగానే వెంటనే వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలో నడుచుకునే విధంగా. अव्यक्त वाणी तारीख 16 फरवरी 1996 पृष्ठ 125 आदि. అవ్యక్తవాణి తేదీ 16 ఫిబ్రవరి 1996. संदेश देना वो भी जरूरी है, సందేశం ఇవ్వడం ఇది కూడా తప్పనిసరి. लेकिन संदेश वाहक बनाना అయితే సందేశవాహకులుగా తయారు చేయడం वो भी आवश्यक है. ఇది కూడా చాలా అవసరం. అంటే ఇతరులను కూడా వేరే వాళ్ళకి సందేశం ఇచ్చేవారుగా తయారు చేయాలి. क्वालिटी और क्वांटिटी दोनों की सेवा साथ साथ हो. క్వాలిటీ మరియు క్వాంటిటీ, మంచి అంటే పేరు ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తుల్ని చూడాలి, మరి అనేక మందికి సందేశం ఇవ్వాలి. ఈ రెండు విషయాల్ని జతలో అటెన్షన్ పెట్టుకోవాలి. రెండు విషయాలలోనూ बाप की प्रत्यक्षता तब होगी ఎంత వీలైతే అంత ఎక్కువ సంఖ్యలో, ఎంత వీలైతే అంత పేరు ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తులకి సందేశం ఇవ్వాలి అని అర్థం అన్నమాట. తండ్రి యొక్క ప్రత్యక్షత అప్పుడు జరుగుతుంది जब क्वालिटी वाले कार्य को और बाप को प्रत्यक्ष करें. క్వాలిటీ అంటే పేరు ప్రసిద్ధి కలిగినటువంటి విశేష ఆత్మలు ఎప్పుడైతే కార్యాన్ని తండ్రిని ప్రత్యక్షం చేస్తారో అప్పుడు తండ్రి ప్రపంచంలో తొందరగా ప్రత్యక్షమవుతారు అని అర్థం. अव्यक्त वाणी तारीख 20 मार्च 2004 पृष्ठ 4 आदि. అవ్యక్తవాణి తేదీ 20 మార్చ్ 2004. जो बाप दादा चाहते हैं कि इम्पोर्टेंट पर्सन सामने आए, ఏ విధంగా బాప్దాదా ఇలా అనుకుంటారు కదా, ఎవరైతే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో, ప్రముఖ వ్యక్తులు వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు कौन से वर्ग का कोई माइक तैयार हुआ है वो बताओ. బీకే వాళ్ళల్లో వర్గాలు ఉంటాయి కదా, వీళ్ళు డాక్టర్ వింగ్, ఇంజనీర్స్ వింగ్, అలా లాయర్స్ వింగ్, అలా వేరు వర్గాలు ఉన్నాయి. బాబా అన్నారు ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు మంచి మంచి మైక్ను తయారు చేశారో ముందుకు రాండి చెప్పండి అని అన్నారు. हर एक वर्ग का कोई ऐसा माइक तैयार किया है ప్రతి ఒక్క వర్గం వారు అలాంటి మైకుల్ని తయారు చేశారా? जो आप माइक बनो और वो माइक बने. మీరు ఎవరైతే ఉన్నారో మీరు మైట్ అంటే వారికి శక్తినిచ్చేవారు కాండి, వాళ్ళు మైక్ అవుతారు. మైక్లో తండ్రి సందేశం ఇచ్చి అందరికీ సమాచారం తెలియచేసేవారుగా వారు అవుతారు. వారికి శక్తినిచ్చేవారుగా, పవర్ ఇచ్చేవారుగా మీరు అవ్వండి. क्या अभी अंत समय चल रहा है? ఇప్పుడు అంతిమ సమయం నడుస్తూ ఉంది కదా, तो अंत में माइक भी तो प्रत्यक्ष होना चाहिए. అంతిమంలో మైక్ అయితే ప్రత్యక్షం అవ్వాలి కదా. चारों ओर के निमित्त बने हुए आवाज बुलंद करने वाले बड़े माइक कहो या सेवा के निमित्त आत्माएं कहो यहाँ आए और हर एक अपने को अपने तरफ का मैसेंजर समझकर जाते हैं. నలువైపుల నుండి నిమిత్తమైనటువంటి తండ్రి పరిచయాన్ని అందరికి ఇచ్చేటటువంటి పెద్ద పెద్ద మైకులనండి, లేదా సేవకి నిమిత్తమైన ఆత్మలని అనండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి మరియు ప్రతి ఒక్కరూ తమని తాము తమ ప్రాంతాలకి సందేశవాహకులని అనుకుని వెళ్ళాలి. जिस तरफ के आए उस तरफ के मैसेंजर बने. వాళ్ళు ఏ ప్రాంతం నుండి అయితే వచ్చారో ఆ ప్రాంతంలో మేము
సందేశం ఇచ్చే సందేశ వాహకులయ్యి వెళ్ళాలి వాపస్. పెద్ద పెద్ద మైకులు ఎవరైతే ఉన్నారో అంటే విఐపీస్ వారు మేముండే ప్రదేశంలో అందరికీ సందేశం ఇచ్చే సందేశ వాహకులమే అని తెలుసుకుని వాపస్ వెళ్ళాలి. लेकिन चारों ओर के माइक आए और मैसेंजर बन जाए. అయితే నలువైపులో ఉండేటటువంటి మైకులు వచ్చి మెసెంజర్ అంటే తండ్రి సందేశాన్ని అందరికీ వినిపించే సందేశ వాహకులయ్యి వెళ్ళాలి. चारों तरफ हर कोने से ये मैसेज सर्व को मिल जाए तो एक ही समय चारों ओर का आवाज निकले. నలువైపులా ఉండేటటువంటి ప్రతి మూల నుండిను ఇదే సందేశము సర్వ ఆత్మలకి లభించినట్లయితే ఒకే సమయంలో నలువైపుల నుండి తండ్రి వచ్చారు, తండ్రి వచ్చేసారు అని ఈ శబ్దం అన్ని నలువైపుల నుంచి ఒకేసారి రావాలి. इसको कहा जाता है बड़ा नगाड़ा बजना. దీన్నే అంటారు చాలా పెద్దగా డోలు వాయించడము అని. డప్పులు డోళ్ళు వాయిస్తారు కదా, చాలా పెద్ద ఢమ్ ఢమ్ అని, దాన్ని నగాడా అంటారు. అంటే ఇప్పుడు నలువైపుల నుండి అన్ని మూలల నుండి ఇదే మాట అందరి నోటి నుంచి వెలువడాలి, మా తండ్రి సృష్టిపైకి వచ్చి ఉన్నారు అని. चारों ओर एक नगाड़ा बजे, एक ही है, एक है. నలువైపుల నుండి ఇదే నగాడా అనేది మ్రోగాలి, ఒక్కరే అయ్యారు, ఆ ఒక్కరు ఈయనే అని. तब कहेंगे प्रत्यक्षता का नगाड़ा. అప్పుడే అంటారు ప్రత్యక్షత యొక్క నగాడా మోగింది అని. अव्यक्त वाणी तारीख 20 फरवरी 1984 पृष्ठ 143 अंक. అవ్యక్తవాణి తేదీ 20 ఫిబ్రవరి 1984. टीवी चैनल्स, अखबार और अन्य साधनों द्वारा టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్ అంటే సమాచార పత్రికలు మరియు అన్య సాధనాల ద్వారా जितनी ताकत से प्रत्यक्ष कर सको ఎంత శక్తిని ఉపయోగించి ప్రత్యక్షం చేయాలనుకుంటారో उतनी ताकत से प्रत्यक्ष करो. అంత శక్తిని ఉపయోగించి తండ్రిని ప్రత్యక్షం చెయ్యండి. आजकल तो बड़े बड़े तीखे साधन निकले हैं. ఈ రోజుల్లో అయితే చాలా పెద్ద పెద్ద చాలా పవర్ఫుల్ సాధనాలు తయారై ఉన్నాయి. क्या घर बैठे उंगली घुमाते रहो ఏమన్నారు? ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే చేతులు నొక్కండి, और आनंद आनंद से विदेशों में जितने भी भारतीय बैठे हुए हैं हिंदी जानने वाले అంటే వేళ్ళతో నొక్కుతూనే ఈ భారత్లో ఉన్నవాళ్ళు విదేశాల్లో ఎంతమంది అయితే ఎవరైతే కూర్చుని ఉన్నారో उनको सबको संदेश देते रहो. వారందరికీ సందేశం ఇస్తూ ఉండండి. दे सकते कि नहीं? సందేశం ఇవ్వగలరా లేదా? दे सकते. ఇవ్వచ్చు. सबसे बढ़िया तरीका है అన్నిటికంటే చాలా మంచి విధానమైంది अच्छे अच्छे स्लोगन्स बनाए जाए. మంచి మంచి స్లోగన్స్ తయారు చేయండి తండ్రిని ప్రత్యక్షం చేయడం కోసం. एडवांस की అడ్వాన్స్ పార్టీ యొక్క మంచి మంచి స్లోగన్స్ తయారు చేయాలి. और वो अच्छे अच्छे स्लोगन्स पोस्टर्स में छपा के మంచి మంచి స్లోగన్స్ని పోస్టర్లో మంచిగా ప్రింట్ చేయించి और जहाँ प्रोग्राम होता है वहाँ चारों तरफ जो बस स्टैंड वगैरह है, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందో అక్కడ నలువైపులా బస్ స్టాండ్లో खास खास जगह है, ముఖ్య ముఖ్య స్థానాలలో वहाँ चिपका दिए जाए. అక్కడ అంటించండి. तो फालतू पैसे हैं खाने पीने से अलग. మీ దగ్గర వ్యర్థంగా ధనం ఉంది అంటే తిని తాగి కట్టుకొని అన్నీ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది అంటే ధనము, तो क्या करो? అప్పుడేం చేయాలి? हैं? अखबार में डालो. అప్పుడు న్యూస్ పేపర్లో సమాచారం వేయించండి. तो सभी सुने तो सही. ఏదో ఒక విధంగా అందరూ తండ్రి వచ్చి ఉన్నారన్న సమాచారం వింటే మంచిది కదా. కనీసం విననైనా విననీయండి. ये क्या कहते हैं? వీళ్ళు ఏం చెప్తున్నారు అని వినాలి కదా. ऐसी युक्ति से लिखो. ऐसे అలా న్యూస్ పేపర్లో కూడా చాలా యుక్తిగా రాయాలి. नहीं सीधा सीधा. అలా ఏమి కాదు నేరుగా భగవంతుడు వచ్చి ఉన్నారు, ప్రపంచ వినాశం కానున్నది, కొత్త ప్రపంచం రానున్నది అని. भगवान आया हुआ है,
दुनिया का विनाश होने वाला है, एटम बम बन चुके हैं। భగవంతుడు వచ్చి ఉన్నారు, ప్రపంచ వినాశం కానున్నది, ఆటం బాంబులు తయారై ఉన్నాయి थप्पड़ आते जाओ। అలా అని వాళ్ళని ఏదో కొట్టినట్టుగా రాయడం కాదు. अरे हम इतना बड़ा बड़ा कारखाना बना के बैठे हैं। వాళ్ళు అనుకుంటారు, అరే మేము ఇంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తయారు చేసి ఉన్నాము, इतनी बड़ी बड़ी बिल्डिंग बना के बैठे हैं। ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు తయారు చేసి ఉన్నాము, मल्टी स्टोरी बिल्डिंग हमने बना के रखी है, हम किराया हमें मिल रहा है। మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ 100 మంజిలు 50-60 మంజిల్ అంటే అంతస్తుల బిల్డింగులు కట్టుకున్నారు కదా, మాకు వాటిలో అద్దెలు వస్తూ ఉన్నాయి, लाखों रुपया। లక్షల రూపాయలు. ये कहते हैं दुनिया का विनाश होने वाला है। మరి వీళ్ళు అంటారు ప్రపంచం వినాశం కానున్నది అని. तो नाराज हो जाएगा। మరి వాళ్ళు ఈ మాటలు విన్నారు అంటే, న్యూస్ పేపర్లో చదివారు అంటే వాళ్ళు నారాజ్ అంటే దుఃఖీలైపోతారు. तो युक्ति निकालो, ऐसी युक्ति से लिखो మరి యుక్తిని తయారు చేయండి, అలా యుక్తితో రాయండి, जो समझ जाए। వాళ్ళకి మంచిగా అర్థమయ్యే విధంగా. ये माया का पाम्पन शो भी बाप के कार्य में बहुत मदद करता है। ఈ మాయ యొక్క పాంపెన్ షో కూడా తండ్రి కార్యంలో చాలా మంచిగా సహయోగిగా అవుతుంది. क्योंकि माया भी बाप की बच्ची है। మాయ కూడా తండ్రి యొక్క సంతానమైంది. इन साइंस के साधनों से ఈ సైన్స్ సాధనాల వలన बाप की प्रत्यक्षता नहीं हुई है। తండ్రి యొక్క ప్రత్యక్షత ఫిక్స్ అయి ఉంది. जो बोला है ये अखबार, ये टीवी, ये रेडियो, తండ్రి చెప్పి ఉన్నారు, ఈ న్యూస్ పేపర్లు, ఈ టీవీలు, ఈ రేడియోలు बाप की ग्लानि के आदि में साधन बने। తండ్రి యొక్క గ్లానికి ఆదిలో సాధనాలయ్యాయి, और अंत में यही गायन के साधन बन जाएंगे। మరి ఇవే అంతిమంలో తండ్రిని మహిమ చేయడానికి కూడా సాధనాలు అవుతాయి. बच्चों के चाल चलन और अव्यक्त स्थिति द्वारा పిల్లల యొక్క నడవడిక మరియు అవ్యక్త స్థితి ద్వారా కూడా తండ్రిని ప్రత్యక్షం చేయొచ్చు. हर कर्म में, हर चलन में रूहानियत की अट्रैक्शन हो। మన ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో ఆత్మీయత యొక్క ఆకర్షణ అనేది ఉండాలి. अव्यक्त वाणी तारीख 16 जुलाई 1972 पृष्ठ 1 आदि। అవ్యక్తవాణి తేదీ 16 జూలై 1972. सिर्फ चांस मिले सेवा का ये नहीं सोचो। కేవలం సేవ యొక్క ఛాన్స్ దొరకాలి ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు. चलते फिरते अपने चेहरे और चलन द्वारा నడుస్తూ తిరుగుతూ మన యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా बाप का परिचय देते हुए चलो। తండ్రి యొక్క సందేశాన్ని పరిచయాన్ని ఇస్తూ నడవండి. आपका चेहरा ही बाप का परिचय दे। మీ ముఖమే తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. आपकी चलन बाप को प्रत्यक्ष करती चले। మీ యొక్క నడవడిక తండ్రిని ప్రత్యక్షం చేస్తూ ఉండాలి. तो ऐसे सदा सेवाधारी बाप। అలా నిరంతర సేవాధారీలుగా అవ్వండి. बाप की प्रत्यक्षता कैसे होगी? తండ్రి యొక్క ప్రత్యక్షత ఎలా అవుతుంది? बाप का परिचय सारी दुनिया को कैसे मिलेगा? తండ్రి యొక్క పరిచయం మొత్తం ప్రపంచంలో వారికి ఎలా లభిస్తుంది? है? जो अभी तक करते रहे वैसे ही मिलेगा या कुछ और नया करने की बात बताइए। ఇంతవరకు ఎలా చేస్తున్నారో అలానే చేయడానికి లభిస్తుందా, లేదా ఏదైనా కొత్త విధంగా తయారు చేయడానికి చెప్పారా? है? क्या है व्यंग मार्ग? वही तो पूछ रहे हैं। ఎవరో అన్నారు విహంగ మార్గ సర్వీస్. విహంగ మార్గ సర్వీస్ అంటే ఏంటి? అదే కదా అడుగుతున్నాం. है? हाँ, आपने नहीं दिया, आप बीच में बिचौलिया बन गए। విహంగ మార్గ సర్వీస్ అంటే ఏంటి అంటే ఆ పర్చి నాది కాదు అన్నారు. భలే మీది కాదు, మీరు మధ్యలో మధ్యవర్తి అయ్యారంతే, ఆ ప్రశ్న మీది కాదు అన్నారు.
बाबा ने बताया नहीं क्या? విహంగ మార్గ సర్వీస్ అంటే బాబా ఎప్పుడు చెప్పలేదా? अपने चेहरे से, अपनी चलन से, మన నడవడిక నుండి, మన ముఖము ద్వారా, अपने चरित्र से మన చరిత్ర ద్వారా बाप को प्रत्यक्ष करेंगे। తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. बाप की प्रत्यक्षता जो है తండ్రి యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో वो अव्यक्त स्टेज से होगी। అది అవ్యక్త స్టేజ్ ద్వారా అవుతుంది. जैसे जैसे बच्चों की अव्यक्त स्टेज बनती जाएगी, ఏ విధంగా పిల్లల యొక్క అవ్యక్త స్టేజ్ తయారవుతూ ఉంటుంది అంటే बाप का परिचय दुनिया वालों को తండ్రి యొక్క పరిచయం ప్రపంచంలో వారికి स्वतः ही मिलता जाएगा। స్వతహాగానే లభిస్తూ ఉంటుంది. बाप समान गुण और कर्तव्य को प्रख्यात करना ही बाप का नाम प्रत्यक्ष करना है। తండ్రి సమానంగా గుణాలు మరియు కర్తవ్యాలని ప్రఖ్యాతం చేయడమే అంటేనే తండ్రి పేరుని ప్రసిద్ధి చేయడం. अभी बच्चों और बाप के संस्कारों में बहुत फर्क है। ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి యొక్క సంస్కారాలలో చాలా తేడా అనేది ఉంది. जब समान हो जाएंगे तो आपके संस्कार देखने में नहीं आएंगे, वही देखने में आएंगे। ఎప్పుడు తండ్రి సమానంగా తయారవుతారు అంటే అప్పుడు మీ యొక్క సంస్కారాలు చూడడానికి కనిపించవు, ఆ సంస్కారాలే కనిపిస్తాయి. ఆ సంస్కారాలు అంటే తండ్రి యొక్క సంస్కారాలు. एक एक में बाप को देखेंगे। ఒక్కొక్కరిలో తండ్రినే చూస్తారు. आप सभी द्वारा बाप का साक्षात्कार होगा, మీ అందరి ద్వారా తండ్రి యొక్క సాక్షాత్కారం అవుతుంది. लेकिन अभी वह कमी है। అయితే ఇప్పుడు పిల్లల యొక్క స్టేజ్ అలా లేదు, ఇప్పుడు లోపం అనేది ఉంది. अपने से पूछना है, ऐसे स्नेही बने हैं? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, అలాంటి స్నేహితులుగా అయ్యామా? తండ్రి సమానంగా సంస్కారాలని ధారణ చేసుకునే వారిగా అయ్యామా? स्नेह लगाना भी सहज है। స్నేహాన్ని జోడించడం కూడా సహజమే. स्नेही स्वरूप बनना, यह है फाइनल स्टेज। అయితే స్నేహి స్వరూపులుగా తయారవ్వడం ఇదైంది ఫైనల్ స్టేజ్. अव्यक्त वाणी तारीख 26 मई 1969 पृष्ठ 65 आदि। అవ్యక్తవాణి తేదీ 26 మే 1969. अगर आप समझते हो कि जल्दी जल्दी बाप की प्रत्यक्षता हो, ఒకవేళ మీరు అలా అనుకుంటారు తొందరగా తండ్రి యొక్క ప్రత్యక్షత అవ్వాలి అని, तो तीव्र गति का प्रयत्न है। అయితే తీవ్రగతిలో ప్రయత్నం చేయాలి. सब अपनी वृत्ति को अपने लिए, అందరూ తమ వృత్తిని స్వయం ప్రతి, दूसरों के लिए ఇతరుల కోసం पॉजिटिव रूप में धारण करें। పాజిటివ్ అంటే మంచి రూపంలో ధారణ చేయాలి. नालिशफुल भले बनो, నాలెడ్జ్ఫుల్ భలే అవ్వండి. तो मूल वृत्ति है। అది మన యొక్క మూల వృత్తి భావన అయింది. चाहते हो कि जल्दी जल्दी बाप की प्रत्यक्षता हो, మీరు అలా కోరుకుంటారు తొందరగా తండ్రి యొక్క ప్రత్యక్షత అవ్వాలి అని. तो तीव्र गति का प्रयत्न है। सब अपनी वृत्ति को తీవ్రగతి యొక్క ప్రయత్నమైంది. ప్రతి ఒక్కరూ తమ వృత్తిని స్వయం ప్రతి, अपने लिए और दूसरों के लिए पॉजिटिव धारण करो। స్వయం ప్రతి లేదా ఇతరుల ప్రతి పాజిటివ్ వృత్తిని ధారణ చేసుకోవాలి. नालिशफुल भले बनो, నాలెడ్జ్ఫుల్ గా భలే అవ్వండి. लेकिन अपने मन में नेगेटिव धारण नहीं करो। అయితే మీ మనసులో ఎప్పుడు కూడా నెగిటివ్ అశుద్ధ వృత్తిని ధారణ చేసుకోవద్దు. नेगेटिव का अर्थ है किचड़ा। నెగిటివ్ యొక్క అర్థమైంది చెత్త. क्या ఏమన్నారు? मन में ही, बुद्धि में अगर नेगेटिव समाय लिया, మనసులో లేదా బుద్ధిలో ఒకవేళ నెగిటివ్ని ధారణ చేసుకున్నారు అంటే तो आत्मा कैसी बन जाएगी? మరి అప్పుడు ఆత్మ ఎలా తయారవుతుంది? कचड़े वाली बन जाएगी। చెత్త ఎత్తుకునే వాళ్ళుగా తయారవుతారు. చెత్త చూసే చెత్తగా తయారవుతుంది. अभी अभी वृत्ति पावरफुल करो, ఇప్పుడిప్పుడు వృత్తిని పవర్ఫుల్ గా తయారు చేసుకోండి. वाइब्रेशन पावरफुल बनाओ। వైబ్రేషన్ ని పవర్ఫుల్ గా తయారు చేసుకోండి.
वायुमंडल पावरफुल बनाओ। వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోండి. पहले तो बाप के बच्चों के कर्म మొదటైతే తండ్రి మరియు పిల్లల యొక్క కర్మ, बाप को प्रत्यक्ष करेंगे। పిల్లల యొక్క కర్మ తండ్రిని ప్రత్యక్షం చేస్తాయి. बच्चों का चेहरा मोहरा बाप को प्रत्यक्ष करे। పిల్లల యొక్క ముఖము తండ్రిని ప్రత్యక్షం చేసే విధంగా ఉండాలి. सीरत और सूरत बिल्कुल नहीं बदल रही है। పిల్లల యొక్క సీరత్ గుణాలు మరియు ముఖం అయితే మారడం లేదు. प्रत्यक्षता कहाँ से हो जाएगी? అసలు మారడం లేదు అంటే ప్రత్యక్షత ఎలా అవ్వగలదు? తండ్రి ప్రత్యక్షత ఎలా అవ్వగలరు? जब सूर्य ही प्रत्यक्ष नहीं हुआ है तो चंद्रमा अस्त कहाँ से हो जाएगा? ఇప్పుడు సూర్యుడు ప్రత్యక్షం అవనే లేదు అంటే చంద్రుడు ఎలా అస్తం అవ్వగలడు? एक तरफ चंद्रमा अस्त होता है और ఒకవైపు చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు, दूसरी तरफ सूर्य उदय होता है। ఇంకొక వైపు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. जो अव्यक्तवाणी में बोला है तुम बच्चों की और बाप की प्रत्यक्षता तब होगी అవ్యక్తవాణిలో అన్నారు, పిల్లలైనటువంటి మీ యొక్క మరియు తండ్రి యొక్క ప్రత్యక్షత అప్పుడు జరుగుతుంది जब तुम अव्यक्त बनेंगे। ఎప్పుడైతే మీరు అవ్యక్తం అవుతారో అప్పుడు. शीशे जैसे ट्रांसलाइट जैसे बन जाएंगे। సీసా అంటే సీసాలాగా ట్రాన్స్లైట్గా ఎప్పుడు తయారవుతారో అప్పుడు. ट्रांसलाइट के चित्र कितने क्लियर होते हैं। ట్రాన్స్లైట్ యొక్క చిత్రాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయి. ऐसे ही అలానే तुम्हारा भी जो साक्षात्कार करेगा మీ యొక్క సాక్షాత్కారం ఎవరైతే చేస్తారో, सामने आवेगा, ఎదురుగా వస్తారో उसको ज्यादा समझाने की जरूरत नहीं पड़ेगी। వారికి ఎక్కువ అర్థం చేయించే అవసరం రాదు. देखने मात्र से ही साक्षात्कार मात्र से ही समझ जाएगा। చూడడంతోనే సాక్షాత్కారం చేసుకోవడంతోనే అర్థం చేసుకుంటారు. झंडा भले लहराओ జెండాని భలే ఎగరవేయండి, लेकिन हर एक आत्मा के दिल पर बाप की प्रत्यक्षता का झंडा लहराओ। అయితే ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో తండ్రి ప్రత్యక్షత యొక్క జెండాని ఎగరవేయండి. वह तब होगा जब शक्ति स्वरूप की प्रत्यक्षता होगी। అది అప్పుడే సాధ్యము ఎప్పుడు శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్షత జరుగుతుందో అప్పుడు. शक्ति स्वरूप से ही सर्वशक्तिवान को प्रत्यक्ष कर सकते हो। శక్తి స్వరూపము ద్వారానే సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. शक्ति स्वरूप अर्थात संहारी और अलंकारी। శక్తి స్వరూప్ అంటే సంహారి మరియు అలంకారి. जिस समय स्टेज पर आते हो उस समय पहले अपनी स्थिति की स्टेज अच्छी तरह से ठीक बनाकर फिर उस स्टेज पर आओ। ఎప్పుడైతే ఏ సమయంలో అయితే మీరు స్టేజ్ పైకి వస్తారో ఆ సమయంలో మొదట మీ స్థితి యొక్క స్టేజ్ని మంచిగా తయారు చేసుకుని తర్వాత స్టేజ్ పైకి రండి, जिससे लोगों को आपकी आंतरिक स्टेज का साक्षात्कार हो। దానివలన ఇతరులకి మీ యొక్క ఆంతరిక స్టేజ్ యొక్క సాక్షాత్కారము అవుతుంది. अव्यक्त वाणी तारीख 11 फरवरी 1971 पृष्ठ 26 अंत 27 आदि। అవ్యక్తవాణి తేదీ 11 ఫిబ్రవరి 1971. बाप की प्रत्यक्षता का आधार है తండ్రి ప్రత్యక్షత యొక్క ఆధారమైంది साधारण से साधारण कार्य में रहते हुए भी సాధారణ కంటే సాధారణ కార్యంలో ఉన్నప్పటికీను फरिश्ते की चाल ఫరిస్తా యొక్క నడవడిక और फरिश्ते का हाल हो। మన యొక్క స్థితి ఫరిస్తా యొక్క స్థితి ఉండాలి. क्या कहा? ఏమన్నారు? ऐसे बोला साधारण रथ लिया हुआ है ఇలా అన్నారు, సాధారణ రథాన్ని తీసుకొని ఉన్నారు, तो कर्म भी कैसे करेंगे? మరి సాధారణ రథాన్ని ధారణ చేశారు అంటే కరం కూడా ఎలా చేస్తారు?
साधारण कर्म ही करेंगे। సాధారణ కర్మనే చేస్తారు. जैसे साधारण जनमानस ఏ విధంగా సాధారణ జనమానసులు అంటే మనుషుల మధ్యలో के कर्म होते हैं वही करेंगे, సాధారణ మనుషులు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి కర్మలే చేస్తారు. परंतु అయితే उनमें भी వారిలోనూ ऐसा अनुभव हो, ఎలా అనుభవం అవుతుంది? फरिश्ते की चाल का अनुभव हो, భలే సాధారణ కర్మ చేస్తున్నప్పటికీ ఫరిస్తా యొక్క నడవడిక అనుభూతి అవ్వాలి. और हाल का अनुभव हो। ఆ ఫరిస్తా స్టేజ్ యొక్క అనుభూతిను అవ్వాలి. मुरली में कहा है कि अव्यक्त वाणी के पॉइंट से ही बाप की प्रत्यक्षता होगी। ఒక మురళిలో అన్నారు అవ్యక్త పాయింట్స్ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుంది అని. अव्यक्त वाणी के पॉइंट से नहीं, అవ్యక్త వాణి యొక్క పాయింట్స్ కాదు, स्टेज से बाप की प्रत्यक्षता होगी। అవ్యక్త స్టేజ్ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుంది అన్నారు. वो माँ की वाणी है इसलिए అలా కాదు, అలానే చెప్పారు. అవ్యక్త పాయింట్స్ ద్వారా తండ్రి ప్రత్యక్షత అవుతుంది అని, అది తల్లి యొక్క వాణి కదా అన్నారు ఎవరు. अव्यक्त स्टेज तुम्हारी बाप को प्रत्यक्ष करेगी। మీ యొక్క అవ్యక్త స్టేజ్ తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది అని చెప్పడం జరిగింది. वो तो है नहीं, इब्राहिम को उनकी अव्यक्त स्टेज प्रत्यक्ष करती है। ఏ విధంగా ఇబ్రహీం ఉన్నాడు, ఆయన యొక్క అవ్యక్త స్టేజే కదా తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. क्राइस्ट को उनकी अव्यक्त स्टेज प्रत्यक्ष करती है। క్రైస్తులోనూ అవ్యక్త స్టేజ్ ఉంది, వారిని అలానే ప్రత్యక్షం అవుతారు. गुरु नानक को उनकी अव्यक्त स्टेज प्रत्यक्ष करती है। గురునానక్ను కూడా ఆయన యొక్క అవ్యక్త స్టేజే ప్రత్యక్షం చేస్తుంది. महात्मा बुद्ध को उनकी अव्यक्त स्टेज प्रत्यक्ष करती है। అలానే మహాత్మా బుద్ధుడిని కూడా ఆయన యొక్క అవ్యక్త స్టేజే ప్రత్యక్షం చేస్తుంది. ये तो बापों का बाप है। ఈయనైతే తండ్రులకే తండ్రి అయ్యారు. ज्ञान गुप्त है, बाप गुप्त है, జ్ఞానము గుప్తమైంది, తండ్రి గుప్తమయ్యారు. लेकिन उन द्वारा जो धारणाओं की प्राप्ति होती है वह गुप्त नहीं हो सकती। అయితే ఆ తండ్రి ద్వారా ఆ ఏదైతే ధారణల యొక్క ప్రాప్తి అవుతుందో అది గుప్తంగా ఉండడానికి సాధ్యం లేదు. तो धारणाओं को व प्राप्ति को प्रत्यक्ष रूप में दिखाओ, तब प्रत्यक्षता होगी। అయితే ఆ ధారణల్ని లేక ప్రాప్తుల్ని ప్రత్యక్ష రూపంలో చూపించినట్లయితే అప్పుడు ప్రత్యక్షత అనేది అవుతుంది. अव्यक्त वाणी तारीख 19 अप्रैल 1971 पृष्ठ 70 मध्य। అవ్యక్తవాణి తేదీ 19 ఏప్రిల్ 1971. शरीर रहते रहते, శరీరం ఉంటూ ఉంటూ, शरीर की कर्मेंद्रियां होते होते, శరీరం యొక్క కర్మేంద్రియాలు ఉంటున్నప్పుడే सत्य गति को प्राप्त हो। సత్గతి సత్యమైన గతిని ప్రాప్తి చేసుకోవాలి. झूठ का नाम निशान न हो। అసత్యం యొక్క పేరుకు కూడా ఎక్కడనూ ఉండకూడదు. अज्ञान का नाम निशान न हो। అజ్ఞానం యొక్క నామ నిశానీలే ఉండకూడదు. दुख का नाम निशान न हो। దుఃఖం అనేది నామ నిశాని అంటే ఎక్కడ కూడా దుఃఖం పేరు కూడా ఉండకూడదు. ऐसी खुशनुमा स्टेज बने। అటువంటి కుష్ నమః స్టేజ్ తయారవ్వాలి. तो जिनकी जिनकी नंबरवार ऐसी खुशनुमा स्टेज बनेगी, ఎవరెవరికైతే అలాంటి నంబర్ వారుగా కుష్ నమః స్టేజ్ తయారవుతుందో उनकी अव्यक्त स्टेज के द्वारा వారి యొక్క అవ్యక్త స్టేజ్ ద్వారా उस बाप की प्रत्यक्षता होगी। ఆ తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుంది. मनसा सेवा द्वारा మనసా సేవ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయొచ్చు. बाबा प्रेजेंट टाइम किस तरह की सेवा की आवश्यकता है जिससे बाप की प्रत्यक्षता हो? ఈ ప్రజెంట్ టైంలో ఏం చేయడం వల్ల తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అని అడిగారు. कर्मयोगी बन जाओ। కర్మయోగిగా అవ్వండి. मनसा सेवा से प्रत्यक्षता होगी। మనసా సేవతో ప్రత్యక్షత అవుతుంది. मन के मौन से नई रंगत निकलेगी। మనసు యొక్క మౌనం ద్వారా నై రంగత్ అంటే కొత్తదనం అనేది వెలువడుతుంది. जब वाचा से कोई काम नहीं निकलता, कर्मणा से भागदौड़ से कोई काम नहीं निकलता, ఇప్పుడు వాచా ద్వారా ఏమి
రిజల్ట్ రాదు, కర్మణ ద్వారా అంటే ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సేవ చేస్తారు, ఆ సేవ ద్వారాను ఏమీ రిజల్ట్ రాదు అంటే तो अंत में जब आदमी थक जाता है तो क्या करता है? అప్పుడు అంతిమంలో ఎప్పుడు మనుషులు అలసిపోతారు అంటే అప్పుడు ఏం చేస్తారు? एक ही आधार रह जाता है बाप की याद का। అప్పుడు ఒకే ఆధారం మిగులుతుంది, అదైంది తండ్రి తలంపు. तो विजय हो जाती है। అప్పుడు విజయం అయిపోతుంది. तीनों सेवाएं एक साथ करना है. 3 ప్రకారాలైన సేవలు ఒకే జతలో చేయాలి. अभी एक समय पर एक सेवा नहीं करो। ఇప్పుడు ఒకే సమయంలో ఒకే ప్రకారమైన సేవ, ఒక్క ప్రకారమైన సేవ అయితే చేయొద్దు. तीनों ही सेवाएं इकट्ठी इकट्ठी हो। 3 ప్రకారాలైన సేవలు జత జతలో చేయాలి. तो उसका प्रभाव जल्दी हो जाएगा। అప్పుడు ఆ సేవ యొక్క ప్రభావం తొందరగా వస్తుంది, పడుతుంది. कौन सी तीनों सेवाएं? ఏమిటి ఆ 3 ప్రకారాలైన సేవలు? मनसा से भी, మనసా ద్వారాను, और वाचा से भी, और कर्मणा से भी। మరి వాచా ద్వారాను మరియు కర్మణ ద్వారాను. तीनों सेवाएं इकट्ठी की जाती हैं तो 3 ప్రకారాలైన సేవలు జత జతలో చేసినట్లయితే रिजल्ट जल्दी निकलता है। అప్పుడు రిజల్ట్ తొందరగా వెలువడుతుంది. अभी 70 साल हो गए। ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది అంటే ఈ మురళి ఎప్పుడు నడిచిందో అప్పుడు అన్నారు 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అని. अभी तक रिजल्ट क्यों नहीं निकला? ఇంతవరకు రిజల్ట్ ఎందుకు వెలువడలేదు? क्योंकि वाचा सेवा करते हैं तो मनसा भूल जाती है, कमजोर रहती है। వాచా సేవ చేస్తున్నారు అంటే అప్పుడు మనసా ద్వారా తండ్రిని తలంప చేయడం మర్చిపోతారు, మనసు బలహీనంగా ఉంటుంది. मनसा करते हैं तो पालती मार के मनसा में ही बैठ जाते। ఒకవేళ మనసా సేవ చేస్తున్నారు అంటే మంచిగా పద్మాసనం వేసుకుని కూర్చుండిపోతారు. कर्मणा में चूक जाते। కర్మణా సేవ చేయడం నుంచి వంచితులైపోతారు. विशेष सेवा है एक ही समय तीनों प्रकार की इकट्ठी सेवा. విశేష సేవ అయింది ఒకే సమయంలో 3 ప్రకారాలైన సేవ జతలో చేయడం. वाचा के साथ साथ मनसा की भी सेवा साथ में हो. వాచా జత జతలో, మనసా సేవ కూడా జత జతలో ఉండాలి. और कर्मणा अर्थात संपर्क संग से संग के आधार पर भी रंग लगाने की सेवा. మరియు కర్మణ అంటే సంపర్కము, సాంగత్యము ద్వారా సాంగత్యం ఆధారంగా రంగ్ అనేది అంటించే సేవ. बोल द्वारा भी सेवा और संकल्प द्वारा भी सेवा. మాటల ద్వారా సేవ, సంకల్పాల ద్వారా కూడా సేవ. तो वर्तमान समय एक एक सेवा अलग करने का समय नहीं है. ఇప్పుడు వర్తమాన సమయము ఒక్కొక్క సేవ వేర్వేరుగా చేసే సమయం లేదు. बेहद की सेवा की रफ्तार एक ही समय तीनों प्रकार की सेवा इकट्ठी हो. ఇప్పుడు బేహద్దు సేవ యొక్క రఫ్తార్ అంటే వేగం అనేది ఒకే సమయంలో 3 ప్రకారాలైన సేవలు జత జతలో ఉండాలి. इसको कहा जाता है तेज रफ्तार से बेहद की तीव्र गति वाली सेवा. దీన్నే అంటారు చాలా తేజ్ అంటే చాలా స్పీడ్గా బేహద్దు యొక్క తీవ్రగతి వాళ్ళ సేవ అని. अव्यक्त वाणी तारीख 26 दिसंबर 1979 पृष्ठ 153 आदि. అవ్యక్తవాణి తేదీ 26 డిసెంబర్ 1979. सभी प्रत्यक्षता चाहते हैं। అందరూ ప్రత్యక్షత తొందరగా అవ్వాలి అని అనుకుంటారు. कितना खर्चा कर रहे हैं, ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారు, जगह जगह पर बड़े बड़े प्रोग्राम कर रहे हैं। పలు చోట్ల పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నారు. हर एक वर्ग मेहनत अच्छी कर रहे हैं। ప్రతి ఒక్క వర్గం వారు శ్రమ మంచిగా చేస్తూ ఉన్నారు. लेकिन अभी इस वर्ष ये एडिशन करो, అయితే ఈ సంవత్సరం సేవలో ఈ మాటని యాడ్ చేసుకోండి, జోడించండి. कि जो भी सेवा करो ఏదైనా సేవ చేయండి, मानो मुख की सेवा करते हो।
तो सिर्फ मुख की सेवा नहीं, నోటి ద్వారా సేవ చేస్తున్నారు అంటే కేవలం నోటి ద్వారా సేవ చేయడం మాత్రమే కాదు, मनसा वाचा और स्नेह सहयोग మనస వాచ స్నేహము మరియు సంయోగము, रूपी कर्म एक ही समय में 3 सेवाएं इकट्ठी। సంయోగ రూపీ కర్మ ఒకే సమయంలో 3 ప్రకారాలైన సేవలు జత జతలో చెయ్యాలి. तीनों सेवाएं अलग अलग नहीं हो, 3 ప్రకారాలైన సేవలు వేరువేరు సమయాల్లో చేయడం కాదు. एक सेवा में देखा जाता है कि जो बाप दादा रिजल्ट देखना चाहते हैं वो नहीं होती, సేవలో బాప్ దాదా ఏదైతే రిజల్ట్ చూడాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ అనేది కనిపించడం లేదు. जो आप भी चाहते हो प्रत्यक्षता हो जाए, మీరు కూడా కోరుకుంటారు ప్రత్యక్షత అనేది తొందరగా అయిపోవాలి అని. अभी तक ये रिजल्ट अच्छी है, ఇప్పటి వరకు ఈ రిజల్ట్ అయితే మంచిగానే ఉంది. पहले से बहुत अच्छी रिजल्ट। మొదటి లెక్కలో చూస్తే మొదటి కంటే ఇప్పుడు చాలా బాగుంది సేవ యొక్క రిజల్ట్. सब अच्छा अच्छा बहुत अच्छा कह के जाते हैं, అందరూ బాగుంది చాలా బాగుంది అనేసి వెళ్తారు. लेकिन अच्छा बनना अर्थात प्रत्यक्षता होना। అంటే మనం మంచిగా తయారవ్వడము అంటేనే తండ్రి యొక్క ప్రత్యక్షత జరగడం. तो आप एडिशन करो, అందుకే ఈ విషయాన్ని యాడ్ చేసుకోండి. एक ही समय तीनों रूप से सर्विस करने की जब रूपरेखा बन जाएगी, ఒకే సమయంలో 3 ప్రకారాలైన సర్వీస్ చేసేటటువంటి రూపురేఖ ఎప్పుడైతే తయారవుతుందో तब हर एक कर्तव्य में सिद्धि दिखलाई पड़ेगी। అప్పుడు ప్రతి ఒక్క కర్తవ్యంలో సిద్ధి అనేది కనిపిస్తుంది. अव्यक्त वाणी तारीख 2 अगस्त 1973 पृष्ठ 147 मध्य అవ్యక్తవాణి తేదీ 2 ఆగస్టు 1973. कब होगी सारे संसार में शिव बाबा की प्रत्यक्षता? శివబాబా యొక్క ప్రత్యక్షత మొత్తం ప్రపంచంలో ఎప్పుడు జరుగుతుంది? महाशिवरात्रि माने మహాశివరాత్రి అనగా घोर अज्ञान अंधकार की रात्रि, ఘోర అజ్ఞాన అంధకారము యొక్క రాత్రి, जिसमें जो विधर्मी धर्मों में कन्वर्ट होने वाले అందులో విధర్మీ ధర్మాలలో కన్వర్ట్ అయ్యేటటువంటి बच्चा बुद्धि आत्माएं हैं, బాలబుద్ధి కలిగినటువంటి ఆత్మలు वो भी अज्ञान अंधकार में डूबे रहते हैं। వారు కూడా అజ్ఞాన అంధకారంలో మునిగి ఉంటారు. बाप को तो जानते ही नहीं, తండ్రిని అయితే గుర్తించరు. और जो दूसरे धर्मों में जीवन रहते कन्वर्ट कभी होते ही नहीं। మరి వేరే ధర్మాలలో జీవన అంటే ప్రాణం ఉన్నట్లే వేరే ధర్మాల్లో ఎప్పుడు కూడా కన్వర్ట్ అవ్వరు. वो भी अज्ञान अंधकार में डूब जाते हैं। అటువంటి వారు కూడా అజ్ఞాన అంధకారంలో ఎప్పుడు మునిగిపోతారో और बाहर की दुनिया तो डूबी हुई है ही। మరి బయట ప్రపంచంలో వారైతే మునిగిపోయే ఉన్నారు అజ్ఞాన అంధకార రాత్రిలో. तीनों दुनिया 3 ప్రకారాలైన ప్రపంచము अज्ञान अंधकार में डूब जाती है। అజ్ఞాన అంధకారంలో మునిగిపోతుంది. तब उस महान रात्रि में అప్పుడు ఆ మహాన్ రాత్రిలో जिससे बड़ी कोई अंधकार की रात्रि होती ही नहीं। మహాన్ రాత్రి అంటే దానికంటే మించిన అంధకార రాత్రి మరేది ఉండదు. वो बाप आते हैं, प्रत्यक्ष होते हैं, ఆ తండ్రి వస్తారు, ప్రత్యక్షం అవుతారు, प्रत्यक्षता रूपी जन्म लेते हैं। ప్రత్యక్షతారూపి జన్మని తీసుకుంటారు. संसार में जो भारत में खास मनाया जाता है बच्चे का जन्मदिन, ప్రపంచంలో విశేషంగా
పిల్లల యొక్క జన్మదినాన్ని విశేషంగా ఆచరించడం జరుగుతుంది. संसार का सामने बाबा का प्रत्यक्ष कब होगा बाबा? ప్రపంచం ముందు బాబా యొక్క ప్రత్యక్షత ఎప్పుడు అవుతుంది బాబా అని అడిగారు. जब कृष्ण बच्चे की बुद्धि में प्रत्यक्षता हो ఎప్పుడైతే కృష్ణ పిల్లవాని యొక్క బుద్ధిలో ప్రత్యక్షత జరుగుతుందో అప్పుడు. है या कृष्ण बच्चा जिसमें प्रवेश करता है उसकी बुद्धि में प्रत्यक्षता हो. కృష్ణ పిల్లవాడు ఎవరి బుద్ధిలో అయితే ప్రవేశిస్తారో, ఎవరి శరీరంలో అయితే వారిలో మొదట ప్రత్యక్షత అనేది అవ్వాలి. चंद्रमा अस्त होगा तो सूर्य उदय होगा. చంద్రుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. दोनों परस्पर हैं. రెండు కార్యాలు ఒక కార్యంతో ఇంకొక కార్యం ఆధారపడి ఉంది. చంద్రుడు అస్తమించినప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. तो प्रश्न का जवाब मिल गया. మీ ప్రశ్నకి సమాధానం లభించింది కదా. ప్రపంచంలో తండ్రి ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని అడిగారు కదా ప్రశ్న, దానికి సమాధానం లభించింది కదా అన్నారు. తారీఖు ఎప్పుడు అన్నారు. अभी आपको इतना ज्ञान सुनाया गया మీకు ఇంత జ్ఞానం వినిపించడం జరిగింది, तो ये पता नहीं चला ఆ జ్ఞానం ఆధారంగా మీకు అర్థం కాలేదా తండ్రి ఎప్పుడు ప్రపంచంలో ప్రత్యక్షమవుతారు అని? कि ज्ञान सूर्य प्रकट कब होगा. జ్ఞాన సూర్యుడు ఎప్పుడు ప్రకటిస్తాడు అని. टाइम निश्चित नहीं कर दिया ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అన్న సమయం నిశ్చితం చేయలేదా, ఫిక్స్ చేయలేదా? क्या. ఏమన్నారు? बाप अकेला प्रत्यक्ष होगा తండ్రి ఒంటరిగా ప్రత్యక్షమవుతారా या बच्चे के साथ प्रत्यक्ष होगा. లేదా పిల్లవాని జతలో ప్రత్యక్షమవుతారా? अव्वल नंबर बच्चा कौन. పిల్లవాని జతలో ప్రత్యక్షమవుతారు అన్నారు. మరి అవ్వల్ నంబర్ పిల్లవాడు ఎవరు? कृष्ण बच्चे. కృష్ణుడు. तो बताया नहीं आपको. ఈ విషయం చెప్పలేదా మీకు? डेट डेट ఇదైతే తెలుసు, మరి ఏ తారీఖు అనేది తెలీదు అంటే తారీఖు వీరికి ఇక్కడ ఏమీ చెప్పడం జరగదు. डेट नहीं बताई जाती. తారీఖు ఏమీ చెప్పరు. शिवरात्रि की डेट नहीं होती है. శివరాత్రి యొక్క డేట్ ఉంటుందా? తండ్రి ఎప్పుడు మహా అజ్ఞాన అంధకార సమయంలో సృష్టి ముందు ప్రత్యక్షమవుతారు, ఈ తారీఖు ఏమీ చెప్పడం జరగదు. శివరాత్రికి తిథి తారీఖు ఉండదు. बाप के पास तो होगी. తండ్రి దగ్గర అయితే బాబాకైతే తెలుసు కదా తారీఖు అన్నాడు అన్నయ్య. बता दिया ना. डेट नहीं होती है. చెప్పడం జరిగింది కదా, తారీఖు అయితే ఉండదు, ఫిక్స్ తారీఖు. अप्रोक्सीमेटली बताया जाता है. అందాజగా చెప్పడం జరుగుతుంది. ये टाइम है పలానా సమయంలో తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది అని. जब संसार में ज्ञान सूर्य प्रगटा ప్రపంచంలో జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షమవుతారు. और जो अज्ञान अंधेर है, अंधेर मचाने वाले हैं, అజ్ఞాన అంధకారము అంటే అంధకారాన్ని వ్యాపింప చేసేవారు ఎవరైతే ఉన్నారో, अंधेरा फैलाने वाले हैं, అంధకారాన్ని వ్యాపింప చేసేవారు ఎవరైతే ఉన్నారో, जिनके अंदर ये वासना बैठी हुई है, अंधेरा कायम रहेगा. ఎవరిలో అయితే ఈ భావన ఉందో అంధకారం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి అని, क्या हम ज्ञान सूर्य को प्रत्यक्ष नहीं होने देंगे. మేము జ్ఞాన సూర్యుని ప్రత్యక్షం అవనివ్వము అని ఎవరైతే అనుకుంటున్నారో वो नष्ट हो जाएगा. వాళ్ళందరూ నష్టమైపోతారు. అప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారు. अब तो अब अंत का पता नहीं चला आपको. అంతం సమయంలో ఇది అలా జరుగుతుంది, మరి అంతిం ఎప్పుడు అనేది నీకు అర్థం కాలేదా? डेट नहीं మళ్ళీ అన్నయ్య అదే అన్నారు. సరే అవన్నీ తారీఖు ఎప్పుడు అంటున్నారు. बताई जाती है, तो अज्ञानता की बात है. తారీఖుని అడుగుతూ ఉన్నావు, తారీఖు చెప్పడం అంటే ఇది అజ్ఞానత యొక్క మాట అయింది అన్నారు. न विनाश की डेट बताई जाती है, ఇక్కడ వినాశనం యొక్క డేట్ కూడా చెప్పడం జరగదు, ఏ తారీఖు వినాశం అవుతుంది అని. न बाप के जन्म की डेट बताई जाती है. మరి తండ్రి యొక్క జన్మ యొక్క అంటే శివరాత్రి యొక్క సమయ డేట్ కూడా చెప్పడం జరగదు, తారీఖు. बाबा जी बोल रहे हैं डेट कब फिक्स कर दी. फिर वही डेट బాబా ఈయన అడుగుతున్నాడు డేట్ ఎప్పుడు ఫిక్స్ అయింది శివరాత్రిది అని. మళ్ళీ అదే డేట్ మాట की बात. डेट तो मुरलियों में बता दिया, डेट यहाँ फिक्स नहीं होती है. డేట్ గురించి అయితే మురళీలోనూ చెప్పారు, ఇక్కడ డేట్ ఫిక్స్ అవ్వదు అని. प्रश्न यही पूछ रहा है. ఇదే ప్రశ్న అడుగుతున్నాడు ఆయన అన్నాడు. गलत बात है. ఇలా ప్రశ్న అడగడం సరైన విషయం కాదు. ज्ञान मार्ग में बाप की प्रत्यक्षता है,
और జ్ఞాన మార్గంలో తండ్రి ప్రత్యక్షత दुनिया के विनाश होने की आखिरी डेट। ప్రపంచంలో వినాశనాన్ని యొక్క మన చివరి తారీఖున వినాశనము वो कभी भी पहले से नहीं बताई जाती। వినాశనాన్ని యొక్క తారీఖ్, తండ్రి ప్రత్యక్షత యొక్క తారీఖ్ ఇవన్నీ మొదటే చెప్పడం జరగదు. इतनी कोशिशों के बावजूद भी क्यों नहीं हो रही है शिव बाबा की प्रत्यक्षता? ఇంతగా ప్రయత్నిస్తున్నప్పటికీను శివబాబా యొక్క ప్రత్యక్షత ఎందుకు జరగడం లేదు? बाप दादा की प्रत्यक्षता सब चाहते हैं బాప్ దాదా యొక్క ప్రత్యక్షతని అందరూ కోరుకుంటారు, और चाहते हो కోరుకుంటారు కూడా. बाप दादा की प्रत्यक्षता करें బాప్ దాదా యొక్క ప్రత్యక్షత చేయమా అంటూ क्या? ఏమన్నారు? प्लान तो बहुत बनाते हो, ప్లాన్లు అయితే చాలా చేస్తూ ఉంటారు, अच्छे अच्छे प्लान बनाते हो, बाप दादा खुश हैं। మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. బాప్ దాదా చూసి ఖుషి అవుతూ ఉన్నారు. लेकिन అయితే ये रायल रूप का मैपन का प्लान है, రాయల్ రూపంలో మైపన్ నేను చేశాను అనేటటువంటి ప్లాన్ ఇది. मैपन के प्लान में सफलता में कुछ परसेंटेज कम हो जाती है। నేను ఈ ప్లాన్ తయారు చేశాను అని ఈ నేను అనేటటువంటి దీంట్లో సఫలత అనేది తక్కువ లభిస్తుంది. अब सर्विस का लक्ष्य यही हुआ कि बाप को प्रत्यक्ष करना। ఇప్పుడు సర్వీస్ యొక్క లక్ష్యం ఇదే అయింది, తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. वह तब कर सकेंगे जब पहले अपने को ज्ञान योग के प्रत्यक्ष प्रमाण बनावेंगे। తండ్రిని ప్రత్యక్షం అప్పుడే చేయగలరు ఎప్పుడైతే మొదట స్వయాన్ని జ్ఞాన యోగాల యొక్క ప్రత్యక్ష ప్రమాణంగా తయారు చేసుకుంటారో అప్పుడు. जितना स्वयं को प्रत्यक्ष प्रमाण बनावेंगे उतना बाप को प्रत्यक्ष कर सकेंगे। స్వయాన్ని ఎంతైతే మీరు ప్రత్యక్ష ప్రమాణంగా తయారు చేసుకుంటారో అంతే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. अव्यक्त वाणी तारीख 6 अगस्त 1970 पृष्ठ 2 अंत। అవ్యక్తవాణి తేదీ 6 ఆగస్టు 1970 సంవత్సరం. इतना सब कुछ होते हुए बाबा बाप की प्रत्यक्षता क्यों नहीं हो रही? ఎంత అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ తండ్రి ప్రత్యక్షత ఎందుకు కావడం లేదు? क्योंकि कर्म उल्टे हो रहे हैं। ఎందుకంటే పిల్లల యొక్క కర్మ ఉల్టా కర్మలు నడుస్తూ ఉన్నాయి, జరుగుతున్నాయి పిల్లలతో. అందువల్ల हम बाज नहीं आते हैं उल्टे कर्म करने से। చెడు కర్మలు చేయకుండా ఉండలేకపోతాం. అంటే చెడు కర్మలు చేయాల్సి పడుతుంది స్వభావ అనుసారంగా. लोगों को दिखाते हैं ये है कि हम बड़े धर्मात्मा हैं। ఇతరులకైతే ఇలా ప్రదర్శన చేస్తారు, మేము చాలా ధర్మాత్మలమి అని, ధర్మము ధారణ పైన నడుచుకునేవారిమి అని. लेकिन अंदर से समझते हैं कि हम बड़े पापात्मा हैं। అయితే లోలోన అందరికీ తెలుసు మేము చాలా పాపాత్మలమి అని. लेकिन रोज इसी का पढ़ाई पढ़ते हैं, लेकिन रोज इसी का पढ़ाई पढ़ते हैं। देख लो तभी అంటే తప్పక వాళ్ళు ఎవరో ఒకరు చదువుకుంటూ ఉంటారు, తండ్రితో చదువుకుంటూ మరి ఇతరులతో కూడా చదువుకుంటూ ఉండొచ్చు, అందుకే వాళ్ళ నుండి అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నాడు అన్నయ్య. तो सगुना पाप का बोझा चढ़ता है। ఆ కారణంగానే 100 రెట్లు పాపం యొక్క బోజ అనేది పెరుగుతూ ఉంటుంది. लोगों की आंख में धूप झोलना, వేరే వాళ్ళ యొక్క కళ్ళల్లో మట్టి వేయడం, भगवान की आंख में धूल झोंकना, భగవంతుని కళ్ళల్లో కూడా మట్టి కొట్టడం, అంటే కనిపించకుండా మేము చేసే పాపాలని समाज की आंखों में धूल झोंकना, సమాజం యొక్క కళ్ళల్లో కూడా మట్టి కొట్టడం. और सारे जितने भी देश की सरकारें हैं మరి ప్రపంచంలో ఎంతమంది అయితే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో सबकी आंखों में धूप धूल झोंकने का काम कर रहे हैं। అందరి కళ్ళల్లోనూ మట్టి కొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. तो सगुना बोझ चढ़ेगा कि नहीं चढ़ेगा? మరి 100 రెట్లు బోజ రోజు రోజుకి ఎక్కుతూ ఉంటుందా లేదా? अवस्थाएं नीचे गिर रही है या ऊंचे उठ रही है? అవస్థ కిందకి దిగజారుతున్నాయా లేదా పైకి పెరుగుతున్నాయా? अभी ब्राह्मण बच्चे गिरती कला में जा रहे हैं या उठती कला में जा रहे हैं? ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలు
కిందకి దిగజారే కళల్లో ఉన్నారా, పైకి ఎక్కే కళల్లో, ఉన్నత కళల్లో వెళ్తూ ఉన్నారా? क्यों जा रहे हैं? దిగజారే కళల్లో వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు? हेवनली गॉडफादर मिला है तो हेवन में अनुभव करना चाहिए, नरक में क्यों बैठे हैं? హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయితుడైన తండ్రి లభించాడు అంటే స్వర్గం యొక్క అనుభూతి చేయాలనా? మరి నరకంలో ఎందుకు వెళ్తూ ఉన్నారు? इसका मतलब बाप के बच्चे नहीं बने हैं। అంటే దీని అర్థం అయింది తండ్రి పిల్లలుగా ఇంతవరకు అవలేదు అని అర్థం. कौन से बच्चे शिव बाबा को प्रत्यक्ष करेंगे? ఎటువంటి పిల్లలు శివబాబాని ప్రత్యక్షం చేస్తారు? बाप की प्रत्यक्षता तब होगी తండ్రి యొక్క ప్రత్యక్షత అప్పుడే జరుగుతుంది जब क्वालिटी वाले कार्य को और बाप को प्रत्यक्ष करें। ఎప్పుడైతే క్వాలిటీ వాళ్ళు తండ్రిని మరియు కార్యాన్ని ప్రత్యక్షం చేస్తారో అప్పుడు తండ్రి ప్రత్యక్షత అవుతుంది. క్వాలిటీ అంటే మంచి గొప్ప గొప్ప వారు. क्वांटिटी की आत्माओं से बाप प्रत्यक्ष नहीं होगा। లెక్కలేనంత మంది క్వాంటిటీ అంటే లెక్కలేనంత మంది ఆత్మల ద్వారా సర్వీస్ చేయడం వల్ల తండ్రి ప్రత్యక్షం కారు. క్వాలిటీ అంటే ఏదైనా పెద్ద మినిస్టర్, యాక్టర్ ఉంటారు కదా, పెద్ద పోస్ట్లో ఉండేవారు ఈ కలియుగంలో, వారి ద్వారా తండ్రి అంటే తండ్రి సందేశం అందరికీ అందుతుంది తొందరగా. प्रजावर्ग की आत्माएं बाप को प्रत्यक्ष नहीं करेंगी। ప్రజావర్గ ఆత్మలు తండ్రిని ప్రత్యక్షం చేయలేవు. पुरुषार्थी बच्चे प्रत्यक्ष करेंगे। పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారా? या प्रजावर्ग की आत्माएं प्रत्यक्ष करेंगी। లేక ప్రజావర్గానికి చెందిన ఆత్మలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారా? प्रजावर्ग की आत्माएं तो पुरुषार्थ ही नहीं करती। ప్రజావర్గ ఆత్మలైతే పురుషార్థమే చేయరు. तो जो बाप के बच्चे हैं, మరి తండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో, जो मालाओं में आने वाले हैं, ఎవరైతే మాలలో రానున్నారో, जो क्वालिटी की सर्विस करने वाले बच्चे हैं, क्वालिटी की ఎవరైతే క్వాలిటీ యొక్క సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారో, नंबर में आने वाले हैं, లేదా క్వాలిటీ యొక్క నంబర్లో వచ్చేటటువంటి వారై ఉన్నారో, క్వాలిటీ అంటే శ్రేష్టమైన ఆత్మలు, గొప్ప ఆత్మలు అని అర్థం. उन बच्चों को आगे करो। అటువంటి పిల్లల్ని ముందు పెట్టండి. అంటే క్వాలిటీ ఆత్మల యొక్క సర్వీస్ చేసే పిల్లల్ని లేదా క్వాలిటీలో వచ్చేటటువంటి పిల్లల్ని సర్వీస్లో ముందు పెట్టాలి. बाप की प्रत्यक्षता बच्चों से होगी तो తండ్రి యొక్క ప్రత్యక్షత పిల్లల ద్వారా అవుతుంది అన్నారు. कौन से बच्चे होंगे जो बाप की प्रत्यक्षता करेंगे? మరి ఆ పిల్లలు ఎవరు? తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి ఆ పిల్లలు అని అడిగారు. ఎవరైతే పనిష్మెంట్ తినరో, శిక్షల్ని అనుభవించరో అటువంటి పిల్లలు, అవ్వల్ నంబర్ పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. चलन और चेहरे से ही प्रत्यक्ष करेंगे ना। నడవడిక మరియు ముఖము ద్వారానే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు కదా. कि मार डाल करके प्रत्यक्ष करेंगे। చంపేసి తండ్రిని ప్రత్యక్షం చేయడమా? అలా చేస్తారా? अच्छी होगी ना। వాళ్ళ యొక్క నడవడిక మంచిగా ఉంటుంది కదా. ये भी तो कहा है कि बाबा तो अकेला कुछ नहीं कर सकता है। ఇలాను అన్నారు కదా, తండ్రి అయితే ఒంటరిగా ఏమీ చేయలేరు అని. चुके साथ ही बच्चों के द्वारा करीब తండ్రి పిల్లల ద్వారానే ప్రత్యక్షమవుతారు అని చెప్పడం జరిగింది కదా. बाप बच्चों के द्वारा प्रत्यक्ष होते हैं। తండ్రి పిల్లల ద్వారానే ప్రత్యక్షమవుతారు. बाप के बच्चे ही बाप को प्रत्यक्ष करेंगे। తండ్రి యొక్క పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. वो बच्चे अपने देहाभिमान को त्याग कर ఆ పిల్లలు తమ దేహాభిమానాన్ని త్యాగం చేసి सर हथेली पर लेकर తలని అరచేతిలో తీసుకొని बाप की प्रत्यक्षता के मैदान में कूद पड़ते। తండ్రి యొక్క ప్రత్యక్షత యొక్క మైదానంలో దూకేస్తారు. बाप जो गुप्त वेश में आया हुआ है, తండ్రి అయితే గుప్త వేషంలో వచ్చి ఉన్నారు. उस गुप्त वेशधारी को प्रत्यक्ष करना ये हरेक की बस की बात नहीं है।
ఆ గుప్త వేషంలో వచ్చినటువంటి తండ్రిని ప్రత్యక్షం చేయడం ఇది అందరికీ సాధ్యమయ్యే కార్యమైతే కాదు. ऐसे नहीं कि आज की दुनिया के जो बड़े बड़े अहदेदार हैं, ఈ రోజు ప్రపంచంలో ఎవరైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటటువంటి వారు ఉన్నారో, अलग अलग धर्मों में धर्मात्माएं हैं, వేరే వేరే ధర్మాలలో ధర్మాత్మలు ఉన్నారు, अलग अलग राज्यों में देशों में అలగలగ వేరు వేరు రాజ్యాలలో దేశాలలో बड़े बड़े नेताएं कुर्सियों पर बैठे हुए हैं, పెద్ద పెద్ద నేతలు కుర్చీలో కూర్చుని ఉన్నారు. वो बापू को प्रत्यक्ष कर लेंगे। వాళ్ళు తండ్రిని ప్రత్యక్షం చేసేస్తారు అనేమీ కాదు. ऐसा नहीं हो सकता। అలా ఎప్పటికీ కాదు. क्यों? ఎందుకని? क्योंकि वो दुनिया में जो भी पोजीशन प्राप्त कर रहे हैं, ఎందుకనంటే వారు ప్రపంచంలో ఏదైతే పొజిషన్ ని ప్రాప్తి చేసుకుంటున్నారో उसकी शूटिंग उन्होंने कब की थी? దాని యొక్క షూటింగ్ వాళ్ళు ఎప్పుడు చేశారు? संगम में ही तो उन्होंने शूटिंग की थी। సంగమ యుగంలోనే వాళ్ళు ఆ షూటింగ్ ని చేసుకున్నారు కదా. अपना भाग्य निभाया था, తమ భాగ్యాన్ని ఫిక్స్ చేసుకున్నారు కదా. लेकिन कौन से युग में निभाया था? అయితే ఏ యుగంలో ఫిక్స్ చేసుకున్నారు? जो आज की दुनिया में ऊंचे ऊंचे ओहदेदार हैं, ఈ రోజు ప్రపంచంలో ఎవరైతే ఉన్నతోన్నతమైనటువంటి పదవుల్లో ఉండేవారు ఉన్నారో, హోదాలో गद्दी नसीन है, कुर्सी వాళ్ళకి అధికారాలు లభించి ఉన్నాయో, नसीन है, సీటు లభించి ఉన్నదో ఈ కలియుగి ప్రపంచంలో दुनिया के रूप से बड़े बड़े माने जाते हैं, ప్రపంచం లెక్కలో చూస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా అందరూ ఒప్పుకుంటారు. उन्होंने वो बड़ा पद कब पाया? వాళ్ళు ఆ పెద్ద ఉన్నతమైన పదవిని ఎప్పుడు పొందారు? संगम युग में। సంగమ యుగంలో. संगम युग में कौन से पीरियड में उन्होंने शूटिंग की? సంగమ యుగంలో ఏ సమయంలో అలాంటి షూటింగ్ చేశారో వాళ్ళకి ఈ రోజు ఇలాంటి ఉన్నత పదవి లభించింది. తప్పక సంగమ యుగంలోనే షూటింగ్ చేసుకుని ఉంటారు కదా. అందుకే కదా ఈ రోజు కలియుగంలో లాస్ట్లో వాళ్ళకి ఆ ఉన్నత పదవి లభించింది. कलयुग के अंतकाल के पीरियड में उनकी बुद्धि में बैठता है। కలియుగం యొక్క అంతిమ సమయంలో వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుంది. किंतु ओहदे का नशा उनको समझने नहीं देता। ఎందుకంటే ఆ పదవి యొక్క నశ ఏదైతే ఉందో వాళ్ళని తొందరగా భగవంతుణ్ణి అర్థం చేసుకోనివ్వదు, అంటే గుర్తించనివ్వదు. అంతిమంలో వెళ్ళి తండ్రిని గుర్తిస్తారు. जो नशा होता है ना दुनिया में, నశ ఉంటుంది కదా ప్రపంచంలో. प्रभु पाहि काहि मद नाही, అంటే ఎవరికైనా పదవి లభించింది అంటే వాళ్ళల్లో తప్పక అహంకారం అనేది ఉండనే ఉంటుంది. అలా ఎవ్వరు కూడా ఉండరు పదవి లభించి అహంకారం లేకుండా ఉండేవారు. అంటే ఉండొచ్చు ఎవరో కోట్లలో ఒకరు, అంతేకాని మోస్ట్లీ అందరికీ పదవి లభిస్తూనే అహంకారం అనేది వచ్చేస్తుంది. मद माने अहंकार। మదం అంటే అహంకారము. किसी को प्रभुता प्राप्त हो जाती है ఎవరికైనా ఏదైనా పదవి లభించింది అంటే तो उसका अहंकार बढ़ जाता है, వారి అహంకారం అనేది పెరిగిపోతుంది. और अहंकार के कारण మరి అహంకార కారణంగా वो असलियत को, వారు సత్యతని सत्य बाप को नहीं पहचान सकता। సత్యతని మరియు సత్యమైన తండ్రిని గుర్తించలేకపోతారు. कि सैकड़ों चाटुकार उनके पीछे लगे हुए होते हैं, ఎందుకంటే వాళ్ళ వెనక అనేక మంది చెప్పుడు మాటలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. వాళ్ళని చుట్టుముట్టుకొని పెద్ద పదవులు కలిగినటువంటి వారి చుట్టుముట్టు चमचागिरी करने वाले उनके पीछे लगे हुए होते हैं। ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పేటటువంటి వారు, వాళ్ళని పొగడుతూ వాళ్ళ పనులు చేసుకునేవారు చాలా మంది ఉంటారు వాళ్ళకి వెనక ముందు. बुद्धिमान होते हुए भी उनकी बुद्धि उन चाटुकारों के प्रभाव से प्रभावित होने के कारण सत्य बाप को नहीं पहचान पा। బుద్ధిమానులు అయినప్పటికీను ఆ చాటుకారుల కారణంగా వారి ప్రభావంలో ఉన్న కారణంగా
తండ్రిని సత్యతని గుర్తించలేకపోతారు. ఎవరు? ఉన్నత పదవిలో ఉండే కలియుగ అంతిమంలో ఎవరికి ఉన్నత పదవి లభిస్తుందో వారు. బుద్ధిమానులు అయినప్పటికీను ఈ చెప్పుడు మాటలు చెప్పేవారు, వాళ్ళని అనవసరంగా పొగిడి మహిమలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముందు వెనక. వాళ్ళ ప్రభావంలో ఉన్న కారణంగా వాళ్ళు సత్యమైన తండ్రిని సత్యతని గుర్తించలేకపోతారు. सच्चाई क्या है उसको ग्रहण नहीं कर सकते, సత్యత ఏంటి అనేది వాళ్ళు గ్రహించలేకపోతారు. इसलिए वो बात को प्रत्यक्ष भी नहीं कर सकते. అందుకే వారు తండ్రిని ప్రత్యక్షం కూడా చేయలేకపోతారు. कौन प्रत्यक्ष करेंगे? మరి ఎవరు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు? जो सृष्टि के अंत काल में आकर के ऊंचा ओहदा पाने वाली आत्माएं हैं वो प्रत्यक्ष करेंगी, या जो सृष्टि के आदि काल से ही ఎవరైతే అంత్యకాలంలో వచ్చి అంటే కలియుగ అంతిమంలో వచ్చి ఏదో గొప్ప పదవిలో అధికారంలోకి వస్తారో అటువంటి వారు తండ్రిని గుర్తించి తండ్రిని ప్రత్యక్షం చేస్తారా, లేక ఆది కాలము నుండే సృష్టి ఆది కాలము నుండి ऊंचा पद पाने वाले हैं ఉన్నత పదవి పొందేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో और अनेक जन्मों में उन्होंने हीरो पार्ट बजाया है, మరి అనేక జన్మల్లో ఎవరైతే హీరో పాత్రలు అభినయించారో वो प्रत्यक्ष करेंगे. అటువంటి వారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారా? वैसे भी लौकिक दुनिया में भी देखा जाए అలానే లౌకిక ప్రపంచంలోనూ ఒకవేళ చూసినట్లయితే तो जो जवानी में बच्चे पैदा होते हैं ఎవరు యువకులుగా ఉంటారు ఆ సమయంలో సంతానం జన్మించారు అంటే वो ज्यादा पावरफुल होते हैं వాళ్ళు మంచి శక్తిశాలిగా మంచిగా పవర్ఫుల్ గా ఉంటారా? या बुढ़ापे की औलाद ज्यादा पावरफुल होती है? వృద్ధులైపోయిన తర్వాత సంతానాన్ని జన్మించారు అనుకోండి, ఆ పిల్లలు చాలా శక్తిశాలిగా ఉంటారా? क्योंकि पहले पहले जो बच्चे जन्म लेते हैं या जो बच्चा जन्म लेता है वो लंबे काल की प्योरिटी के बाद जन्म लेता है. మొట్టమొదటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చాలా సమయాన్ని పవిత్రత శక్తి కారణం అంటే శక్తి ద్వారా జన్మించినటువంటి పిల్లలు, వారిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. तो प्योरिटी से ही पर्सनालिटी बनती है. పవిత్రత ద్వారానే పర్సనాలిటీ అనేది తయారవుతుంది. इसलिए बड़े बच्चे को भारतीय परंपरा में नहीं, అందువల్లనే పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి భారతీయ పరంపరలోనే కాదు दूसरे धर्मों की परंपरा में भी पहले पहले राज्य का अधिकारी बनाया गया. కేవలం భారతదేశంలోనే కాదు, వేరే వేరే ధర్మాల వారు కూడా పెద్ద పిల్లవాళ్ళనే రాజాయికి వారసుదారుడుగా చేసేవారు. ये फाउंडेशन कहाँ पड़ता है? ఇలాంటి ఫౌండేషన్ ఎక్కడ పడింది? संगम युग में फाउंडेशन पड़ता है. సంగం యుగంలోనే దీని యొక్క ఫౌండేషన్ వేయడం జరిగింది. बाप का परिचय देना ये तो सबको ही दे लेते हैं, తండ్రి యొక్క పరిచయం ఇవ్వడం ఇదైతే అందరికీ ఇస్తారు. लेकिन అయితే बाप को प्रत्यक्ष करना తండ్రిని ప్రత్యక్షం చేయడం ये सबके बस की बात नहीं है. ఇది అందరికీ సాధ్యమయ్యే కార్యం అయితే కాదు. बेसिक में బేసిక్ లో ज्ञान का धुरंधर कौन माना जाता था? అందరికంటే ఎక్కువ జ్ఞాన విషయంలో పర్ఫెక్ట్ లేదా సమర్థుడు అని ఎవరిని అనేవారు? जगदीश भाई. జగదీష్ బాయిని. जगदीश भाई कहते थे मैं बाप को प्रत्यक्ष करूंगा. జగదీష్ బాయ్ అనేవారు నేను బాబాని ప్రత్యక్షం చేస్తాను అని. फिर शरीर छोड़ने के बाद संदेशी में आए तो क्या बोला? మరి శరీరం వదిలిన తర్వాత సందేశీలో వచ్చి ఏం చెప్పారు జగదీష్ బాయ్? कि मेरी जो तमन्ना थी जिंदगी के मैं बाप को प्रत्यक्ष करूंगा वो मैं नहीं कर सका. నా జీవనం యొక్క కోరిక ఏదైతే ఉందో నేను తండ్రిని ప్రత్యక్షం చేయాలి అని, ఆ కోరికని నేను పూర్తి చేయలేకపోయాను అని అన్నారు సందేశీలో వచ్చి జగదీష్ బాయ్. असली प्रत्यक्षता बाप की वो ही असली सेवा है. తండ్రిని ప్రత్యక్షం చేయడమే అదే అసలైనటువంటి సేవ అంటే.
और कोई भी दुनिया के काम మరి ప్రపంచం యొక్క ఏ పనులు कौन सी पावर से होते हैं? ఏ శక్తితో సఫలం అవుతాయి? ఏ శక్తితో సఫలం అవుతాయి? పవిత్రతతోనే. जिसमें जास्ती प्योरिटी होगी वो ही बाप को प्रत्यक्ष करेंगे. అంటే ఎవరిలో ఎంత ఎక్కువ పవిత్రత ఉంటుందో వారే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. प्रत्यक्षता की निशानी. ప్రత్యక్షత యొక్క గుర్తులు. बाप की प्रत्यक्षता की निशानी बताई. తండ్రి యొక్క ప్రత్యక్షత యొక్క గుర్తులు చెప్పారు. क्या? ఏమని? जो देखे हैं ఎవరు చూస్తారో उसकी बुद्धि में सदा काल के लिए बैठ जाए कि मेरा बाप आ गया. వారి బుద్ధిలో సదాకాలం కోసం ఈ విషయం కూర్చుండిపోవాలి, నా తండ్రి వచ్చేసారు అని. जो कानों से दो शब्द भी सुने ఎవరైతే చెవుల ద్వారా రెండు శబ్దాలైనా వినినప్పటికినూ उसकी बुद्धि में सदा काल के लिए बैठ जाए कि मेरा बाप आ गया. వారి బుద్ధిలో సదాకాలం కోసం ఈ విషయం కూర్చుండిపోవాలి, నా తండ్రి వచ్చారు అని. अनिश्चय बुद्धि रूपी అనిశ్చయ బుద్ధి రూపీ मृत्यु का नाम निशान न रहे. మృత్యువు యొక్క పేరు కూడా ఉండరాదు. అనిశ్చయ రూపీ మృత్యు. उसको कहेंगे अमरनाथ का बच्चा, अमरलोक का वासी. అటువంటి వారిని అంటారు అమర్నాథుని యొక్క సంతానము అమరలోక వాసీలు అని. बच्चा जन्म लेता है పిల్లవాడు ఎప్పుడైతే జన్మిస్తాడో तो क्या होता है? జన్మ తీసుకున్నారు అంటే అప్పుడేమవుతుంది? दरवाजे पर कौन आ जाते हैं? దర్వాజా అంటే ద్వారం వద్దకు ఎవరు వస్తారు? ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ ద్వారం వద్ద ఎవరు వస్తారు? अरे ढोल मजीरा बजाने वाले आ जाते हैं या नहीं आ जाते हैं? నార్త్ లో ఉండొచ్చు, అలా మేళాలు వాయించేవారు వచ్చేస్తారంట. మంచిగా మన బ్యాండ్ మేళాలు వాయిస్తూ ఉంటారు వచ్చి. तो ये ज्ञान के बाजे हैं. కొడుకు పుట్టారు అంటే ఎవరైనా ఇంట్లో వెంటనే వచ్చేస్తారు వాళ్ళు. అలానే ఇవి అయ్యాయి జ్ఞానం యొక్క బ్యాండ్ మేళాలు. स्वतः ही बजने लगते हैं. ఈ బ్యాండ్ మేళాలు స్వతహాగానే అంటే వాయించడం మొదలు పెడతారు. जब बाप की प्रत्यक्षता होगी ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుందో तो बताया ये अखबार वाले जो अभी तुम्हारी इतनी ग्लानी करते हैं చెప్పడం జరిగింది. ఈ న్యూస్ పేపర్ల వాళ్ళు, సమాచార పత్రికల వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంతగా గ్లాని చేస్తున్నారో वो अखबारों के फ्रंट पेज पर सीढ़ी का चित्र डाल देंगे. అప్పుడు ఎప్పుడు తండ్రి ప్రత్యక్షత అవుతుందో అప్పుడు ఈ సమాచార పత్రికల వాళ్ళు అంటే న్యూస్ పేపర్ల వాళ్ళు మొట్టమొదటి పేజీలో సీడీ చిత్రాన్ని వేస్తారు పెద్దగా. स्वतः ही डाल देंगे. స్వతహాగానే వేస్తారు. ఇప్పుడు చిన్న మ్యాటర్ వేయించాలి అంటే కూడా డబ్బులు ఇవ్వాల్సి పడుతుంది. चारों ओर से आवाज दुनिया में आएगी. అప్పుడు నలువైపుల నుండి ప్రపంచంలో ఇదే మాటలు వినిపిస్తూ ఉంటాయి. कि बाप आ गया. తండ్రి వచ్చేసారు అని. पुरुषोत्तम संगम युग में, कलयुग के अंत और सतयुग के आदि में పురుషోత్తమ సంగమ యుగములో అంటే కలియుగ అంత్యము సత్యుగ ఆదిలో बाप प्रत्यक्ष होते हैं. తండ్రి ప్రత్యక్షం అవుతారు. प्रत्यक्षता रूपी जन्म लेते हैं. అంటే ప్రత్యక్షతా రూపీ జన్మ తీసుకుంటారు. तब सब पहचानते हैं. అప్పుడు అందరూ గుర్తిస్తారు. कैसे? ఎలా? जो देखे इन आँखों से, ఎవరు ఈ కంటితో చూస్తారో, जो इन कानों से सुने, ఎవరు ఈ చెవుల ద్వారా వింటారో उसकी बुद्धि में వారి బుద్ధిలో फट से बैठ जाए. వెంటనే కూర్చుండిపోతుంది. दो शब्द भी इन कानों से सुनेगा రెండు శబ్దాలైనా ఈ చెవుల ద్వారా విన్నారు అంటే है, चाहे अखबार में पढ़ के सुने, భలే న్యూస్ పేపర్ లో చదివి విననియండి, चाहे टीवी में सुने, లేదా టీవీలో సమాచారంలో విని అయినా అర్థం చేసుకో, चाहे सन्मुख सुने, భలే సన్ముఖంలో విన్నప్పటికిను उनको फट से बुद्धि में बैठेगा. వారికి వెంటనే బుద్ధిలో కూర్చుంటుంది. ఎవరైనా టీవీలో వినంగానే
రేడియో ద్వారా వినంగానే, టీవీలో చూస్తూనే, లేదా సన్ముఖంలో నోటితో వింటూనే రెండు ముక్కలు వాళ్ళ బుద్ధిలో వెంటనే కూర్చుంటుంది. क्या हमारे माता पिता आ गए, మా తల్లిదండ్రులు వచ్చేసారు అని, వీళ్ళే మా అసలు తల్లిదండ్రులు అని వాళ్ళ బుద్ధిలో పక్కాగా వస్తుంది. अंग्रेज कहेंगे एडम ईव आ गए, అంగ్రేజీలు అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, యాడమ్ ఈవ్ వచ్చేసారు అని. मुसलमान कहेंगे आदम हव्वा आ गए, ముసల్మాన్లు అప్పుడు చూసి అంటారు మా ఆదం అవ్వ వచ్చేసారు అని. जैनी क्या कहेंगे, మరి జైనీలు ఏమంటారు? आदिनाथ आदिदेवी आ गए, ఆదినాథ్ ఆదిదేవిలు వచ్చేసారు అని. రేడియోలో విన్న మాత్రంగానే రెండు ముక్కలు, టీవీలో చూడంగానే లేదా నోటితో రెండు మాటలైనా వినిన వారు అంతిమంలో అందరూ ఇలా అనుభూతి చేస్తారు, అన్ని ధర్మాల వాళ్ళు. भक्ति पूरी जब होती है భక్తి ఎప్పుడైతే పూర్తి అవుతుందో तब बाप इस संसार में प्रत्यक्ष हो जाता, అప్పుడు తండ్రి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. सुप्रीम सोल సుప్రీం సోల్ తండ్రి. कैसे प्रत्यक्ष हो जाते हैं, ఎలా ప్రత్యక్షం అవుతారు? जो इन आंखों से देखेगा ఎవరైతే ఈ కంటి ద్వారా చూస్తారో वो ये नहीं कहेगा कि सुप्रीम सोल इस सृष्टि पर नहीं आया, వారు సుప్రీం సోల్ ఈ సృష్టి పైన రాలేదు అని ఎవ్వరు అననే అనరు. और जो इन कानों से सुनेगा ఎవరు ఈ చెవుల ద్వారా వింటారో वो ये नहीं कहेगा कि नहीं आया, వాళ్ళు ఇలా ఎప్పటికీ అనరు తండ్రి రాలేదు అని. उसको आवाज चारों तरफ से सुनाई देगी, అంటే ఆ తండ్రి యొక్క ప్రత్యక్షత యొక్క ఈ మాటలు నలువైపులా వినిపిస్తూ ఉంటాయి. या ఏమన్నారు? इंटरनेट में भी सुनाई देगी, ఇంటర్నెట్ ద్వారాను వినిపిస్తూ ఉంటాయి ఇవే మాటలు, टीवी में भी सुनाई देगी, టీవీలోనూ ఇవే మాటలు నడుస్తూ ఉంటాయి తండ్రి ప్రత్యక్షత గురించి. चैनल्स में भी सुनाई देगी, ఛానల్స్ ఉన్నాయి కదా, టీవీ ఛానల్స్, ఏ ఛానల్ ఆన్ చేసినానో అందులో తండ్రి ప్రత్యక్షతే వస్తూ ఉంటుంది. सभी चैनल्स में सुनाई देगी कि कोई कोई में नहीं सुनाई देगी, కొన్ని కొన్ని ఛానల్స్ లోనే వినిపిస్తాయి, కొన్ని కొన్ని ఛానల్స్ లో వినిపించదు, అలా ఏమీ కాదు కదా. सभी चैनल्स में सुनाई देगी. అన్ని ఛానల్, టీవీలో ఏ ఛానల్ ఆన్ చేసినానో అన్నిట్లో తండ్రి ప్రత్యక్షత యొక్క సమాచారమే ముఖ్య సమాచారంగా ఉంటుంది. सबके दिल से यह आवाज निकले, हमारा बाप आ गया है, मेरा बाप है. అందరి హృదయం నుండి ఇదే మాటలు, ఇదే అంటే మనస్పూర్వకంగా వినిపిస్తుంది, మా తండ్రి వచ్చేసారు, నా తండ్రి వచ్చేసారు అని. ब्रह्मा कुमारियों का बाप नहीं, मेरा बाप है. బ్రహ్మ కుమారీల యొక్క తండ్రి కాదు, నా తండ్రి వచ్చారు. जो भी साइंस के साधन हैं, उन साधनों में यह नगाड़ा बजता रहेगा, मेरा बाप आ गया. సైన్స్ యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో, రేడియో, టీవీ, ఇంటర్నెట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సైన్స్ యొక్క సాధనాలు. ఆ అన్ని సాధనాలలో ఇదే నగాడ, ఇదే డోలు అంటే మ్రోగుతూ ఉంటుంది, నా తండ్రి వచ్చేసారు, నా తండ్రి వచ్చేసారు అని. जहाँ भी सुनेंगे एक ही आवाज सुनेंगे. ఎక్కడైనా వినండి, ఎవరి నోటైనా వినండి, ఏ టీవీలోనో ఏ రేడియోలోనో ఎక్కడైనా వినండి, ఇదే ఇదే వినిపిస్తూ ఉంటుంది. आने वाले आ गए. ఎవరైతే రావాల్సి ఉందో వారు వచ్చేసారు అని. इसको कहा जाता है बाप की स्पष्ट प्रत्यक्षता. దీన్నే అంటారు తండ్రి యొక్క స్పష్ట ప్రత్యక్షత అని. अव्यक्त वाणी तारीख 18 जनवरी 1997 पृष्ठ 16 अंक. అవ్యక్తవాణి తేదీ 18 జనవరి 1997. संपन्न रूप से प्रत्यक्षता तब कही जाए సంపన్న రూపంలో ప్రత్యక్షత అప్పుడే అనడం జరుగుతుంది जब अखबारों के द्वारा ఇప్పుడు సమాచార పత్రికల ద్వారా सारे विश्व में, మొత్తం ప్రపంచంలో, रेडियो ट्रांजिस्टर के द्वारा, రేడియోల ద్వారా, ట్రాన్సిస్టర్ల ద్వారా, टीवी के द्वारा, టీవీల ద్వారా, टीवी के सभी चैनल्स के द्वारा, టీవీ యొక్క అన్ని ఛానల్ ద్వారా, అన్ని ఉంటాయి కదా ఛానల్స్, और कंप्यूटर के द्वारा भी మరి కంప్యూటర్స్ ద్వారా सारे संसार में परमात्मा बाप का प्रत्यक्षता
మొత్తం ప్రపంచంలో పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత, परमात्मा बाप की प्रत्यक्षता का नगारा बजने लगे। తండ్రి ప్రత్యక్షత యొక్క నగాడా అంటే పెద్ద డోలు అనేది మోగుతూ ఉంటాయి. कोई भी रेडियो खोले, कोई भी टीवी का स्विच खोले तो यह आवाज आवे हमारा शिव बाबा आ गया। ఎవరైనా రేడియో ఆన్ చేసినా టీవీ స్విచ్ ఆన్ చేసినా ఇదే వినిపిస్తుంది, మా శివబాబా వచ్చేసారు అని. तब कहेंगे प्रत्यक्षता का झंडा लहराया। అప్పుడు అంటారు ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేశారు అని. अव्यक्त वाणी तारीख 31 दिसंबर 2005 पृष्ठ 6 आदि। అవ్యక్తవాణి తేదీ 31 డిసెంబర్ 2005। बाबा ने कहा जब भगवान बाप को प्रत्यक्षता होगी तो दिल से आवाज निकला कि मेरा बाबा आ गया। दिल से మాతాజీ అన్నారు, బాబా మురళీలో చెప్పారు, తండ్రి ప్రత్యక్షత ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నలువైపుల నుండి మనస్పూర్వకంగా ఇదే శబ్దం వినిపిస్తుంది, నా తండ్రి వచ్చేసారు అని. सच्चाई की दिल से, दिल की जो आवाज होती है ना वो सच्ची होती है। మనస్పూర్వకంగా ఏదైతే అంటారో అది సత్యంగా అంటారు. दिमाग की जो आवाज होती है वो झूठी हो सकती है। బుద్ధితో ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలు అసత్యం కూడా అవ్వచ్చు. तो एक बार टीके में थी तो बहन बोली जब अंतिम समय आएगा तो सबके मुख बोलेगा और तुम बच्चों का दिल से दिल बोलेगा, मैंने दिल से आवाज। నేను ఎప్పుడే బీకేలో ఉంటినో అప్పుడు అక్కడ బెహన్జీ అన్నారు, బయట ప్రపంచంలో వాళ్ళందరూ అలానే అంటారు నోటితో, మా తండ్రి వచ్చారు, మా తండ్రి వచ్చేసారు అని. అయితే పిల్లలైన మీరు హృదయపూర్వకంగా అంటారు, మనసుతో అంటారు అని. बिना देखे చూడకుండానే అలా అంటారా? ఆ బెహన్జీ అలా చెప్పారు, ప్రపంచంలో వాళ్ళు అంటారు నోటితో తండ్రి వచ్చారు అని. అయితే జ్ఞానంలో ఉండేవారు మీరు అంటారు మనసుతో తండ్రి వచ్చారు అని. అంటే చూడకుండానే అలా అంటారా? చెవుల ద్వారా ఆయన శబ్దాలు, ఆయన పలుకులు విని అలా అంటారా? అలా చూడకుండానే వినకుండానే అలా అంటారా మా తండ్రి వచ్చేసారు అని? చెవుల ద్వారా 2 శబ్దాలైనా తండ్రి నోటి నుండి వినాలి. విన్నప్పుడు అంటారు ఈయనే మా తండ్రి, తండ్రి వచ్చారు అని. ఈ కంటి ద్వారా, ఈ చర్మ చక్షువులో అంటారు కదా కంటిని, స్థూల కన్నుల ద్వారా చూడాలి ఆ తండ్రిని, ఆ స్వరూపాన్ని చూడాలి. అప్పుడు హృదయపూర్వకంగా మనసు నుంచి అంటారు మా తండ్రి వచ్చేసారు అని. అలా ఏమీ కాదు, చూడకుండానే వినకుండానే అందరి నోటి నుండి మా తండ్రి వచ్చేసారు అనే శబ్దాలు వెలువడతాయి. అలా ఏమీ కాదు. అందరికి అనుభూతి కరెంగే, లోపల నుంచి అనుభవం చేసి అనుభవపూర్వకంగా అంటారు. ఇంద్రియం ద్వారా అనుభూతి కరెంగే, ఇంద్రియాల ద్వారా అనుభవం చేస్తారు. చెవులతో వినో, కంటితో చూసో అనుభూతి చేసి అప్పుడు వాళ్ళ నోటి ద్వారా ఆ మాటలు వస్తాయి. जब भारत में आवाज निकले तब समझो सेवा की समाप्ति होगी। ఎప్పుడు భారత్ లో ఇలా తండ్రి వచ్చారు, మా తండ్రి, మా శివబాబా వచ్చేసారు అని అందరి నోటి నుండి ఎప్పుడైతే ఇలా వినిపిస్తుందో అప్పుడు తెలుసుకోండి సేవ అనేది సమాప్తి అయిపోయింది అని. एक तरफ आवाज बुलंद होगा, दूसरे तरफ हालतें खराब होंगी। ఒకవైపు అందరి నోటి నుంచి ఇదే మాటలు వినిపిస్తూ ఉంటాయి, భగవంతుని యొక్క ప్రత్యక్షత. ఇంకొక వైపు పరిస్థితులు చాలా విపరీతంగా అంటే చెడిపోయి ఉంటాయి. ప్రపంచ పరిస్థితులు అంటే వినాశ సమయం దగ్గరకు వచ్చేస్తుంది. दोनों का मेल होगा, రెండిటి యొక్క మేల్, తండ్రి ప్రత్యక్షతను, ఇంకొక వైపు పాత ప్రపంచం యొక్క వినాశనము, రెండిటి యొక్క మేల్ అంటే సంగమం ఉంటుంది. अव्यक्त वाणी तारीख 27 मार्च 1981 पृष्ठ 117 अंत। అవ్యక్త వాణి తేదీ 27 మార్చి 1981. क्योंकि सेवा का चांस अभी है, సేవ యొక్క ఛాన్స్ ఇప్పుడే ఉండేది. आज
आगे चल करके सेवा करना चाहेंगे तो भी चांस नहीं मिलेगा। ముందు ముందుకి సేవ చేయాలనుకున్నప్పటికీ సేవ యొక్క ఛాన్స్ అనేది లభించదు. क्यों? ఎందుకని? अभी शांति का टाइम है। ఇప్పుడు శాంతి యొక్క సమయం నడుస్తూ ఉన్నది. आगे चल करके అశాంతి का टाइम मारामारी का टाइम हो जाएगा। ముందు ముందుకి అశాంతి యొక్క సమయము, పరస్పరంలో కొట్లాట్లు జగడాలు అటువంటి సమయం నడుస్తుంది. तो आगे चल करके सिर्फ मनसा सेवा का चांस रह जाएगा। ముందు ముందుకి కేవలం మనసా సేవ యొక్క ఛాన్సే మిగులుతుంది. वाचा की सेवा या भागदौड़ की सेवा फिर नहीं कर सकेंगे। వాచా సేవ ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సేవ చేస్తున్నారు కదా, ఇప్పుడు అటువంటి సేవలు ముందు ముందుకి ఉండవు, అవకాశమే లభించదు. इसलिए అందువల్ల संबंध संपर्क की सेवा और वाणी की सेवा करने का चांस अभी है। సంబంధ సంపర్కంలో వారికి వాణి ద్వారా సేవ చేసే అవకాశం కేవలం ఇప్పుడు మాత్రమే. जितनी सेवा कर सको उतनी डबल ट्रबल करो। ఎంత వీలైతే అంత డబల్ త్రిబల్ సేవ చెయ్యండి. 3 అంతులు 4 అంతులు అంటే అలా ఎక్కువగా సేవ ఇప్పుడే ఉంది, ఇప్పుడే చేయగలరు, చెయ్యండి. 2 ఇంతలు 3 ఇంతలు. संगठित रूप में एक ही शुद्ध संकल्प अर्थात एक रस स्थिति बनाने का अभ्यास करना है. సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పం అంటే ఏకరస్థ స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చెయ్యాలి. तभी विश्व के अंदर शक्ति सेना का नाम बाला होगा. అప్పుడే విశ్వంలో శక్తి సేన యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది. जैसे स्थूल सैनिक जब युद्ध के मैदान में जाते हैं तो एक ही ऑर्डर से एक ही समय वे चारों ओर अपनी गोली चलाना शुरू कर देते हैं. ఏ విధంగా స్థూల సైనికులు ఎప్పుడు యుద్ధ మైదానంలో వెళ్తారో అప్పుడు ఒక్క ఆర్డర్తో ఒకే సమయంలో నలువైపులా వాళ్ళు అంటే తుపాకీ పేల్చడం మొదలు పెడతారు. अगर एक ही समय एक ही ऑर्डर से वे चारों ओर घेराव ना डालें तो विजय नहीं बन सकते. ఒకవేళ ఒకే సమయంలో ఒక్క ఆర్డర్ పైన నలువైపులా వాళ్ళు చుట్టుముట్టలేదు, ఆక్రమణ చేయలేదు అంటే విజయం పొందడం సాధ్యం కాదు. ऐसे ही रूहानी सेना जब संगठित रूप में एक ही इशारे से और एक ही सेकंड में सभी एकरस स्थिति में स्थित हो जाएंगे. అలానే ఆత్మీయ సేన రుహానీ సేన ఎప్పుడు సంఘటిత రూపంలో ఒకే ఇషారాతో మరియు ఒక్క సెకండ్లో అందరూ ఏకరస స్థితిలో స్థితులైపోతారు. तभी विजय का नगाड़ा बजेगा. అప్పుడే విజయ్ యొక్క నగాడా అంటే డోల్ అనేది మ్రోగుతుంది. अव्यक्त वाणी तारीख 13 अप्रैल 1973 पृष्ठ 31 मध्य. నగాడా అంటే డంకా అని కూడా వస్తుంది, పెద్దగా ఉంటుంది కదా, కింద పెట్టి ఉంటారు, దాని మీద పైనుంచి కొడతారు. అవ్యక్తవాణి తేదీ 13 ఏప్రిల్ 1973. ఓం శాంతి.